తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇంగ్లీషు సాహిత్య పరిచయం మీకు ముందుగా ఎందుకు కలిగింది అసలు? చింతకాని ఆ ఊరి పేరు, కానీ నేను అక్కడ చదువుకుంది 6వ తరగతి వరకే. అమ్మ చాలా బాధపడేది, అసలు వీడికి తెలుగు రాదేమో అని. మీరు ఏమి ఇచ్చినా సరే నేను బట్టి కొట్టేవాడిని. ఇలా 3 భాషలు కాకుండా నేను ఇంగ్లీష్లోకి ప్రవేశించాను. మీరు ఉర్దూలో రాయాలని ఎప్పుడు అమ్మా నాన్న అనటం కానీ ఏం లేదా? నా ఉర్దూ సాహిత్య ప్రవేశం అంత గట్టిదేం కాదు. అయితే మీకు సూఫీ అమ్మ దగ్గర నుంచి మొదలైంది? అమ్మతోనే, మొత్తం అమ్మ దగ్గరే. అది ఏదైనా సరే అమ్మ దగ్గరే మొదలైంది నాకు. మరి కథతో మొదలెట్టిన వాళ్ళు కథను కొనసాగించకుండా కవిత్వంలోకి ఎందుకు దూకారు? చాలా మంది పెద్దలు చేసిన పొరపాటు వల్ల అలా కవిత్వంలో సెటిల్ అయ్యాను. అప్పటికి నేను చాలా విసిగిపోయాను కవిత్వంతో. ఇస్మాయిల్ గారు ఉత్తరం రాశారు, కవిత చాలా బాగుంది కానీ తెలుగు కవిత్వం కాదు. ఏ ఉద్దేశంలో తెలుగు కవిత్వం కాదు? ఇందులో తెలుగు లక్షణాలు ఏం లేవు. అంటే అప్పటికి మీ డిక్షన్ మీద కొంచెం విమర్శ వచ్చినట్టుంది. 2 రకాల సమస్యలు ఉన్నాయి అందులో. ఒకటి, మా తాతగారు కేవలం రామాయణ భారత భాగవతాల కోసమే సంస్కృతం నేర్చుకున్నారు ఆయన. ఆ స్వీపింగ్ స్టేట్మెంట్స్ అన్నవి కొంచెం ప్రమాదకరం కదా? చాలా ప్రమాదకరం. అవి నన్ను కొంతకాలం ప్రమాదంలో నెట్టాయి. అంటే మీరు ఎట్లా నిర్వచించుకుంటారు? అప్సరిజం అనేది ఉందా కవిత్వంలో అసలు? దాంతో నాకు సంబంధం లేదు. విప్లవ కవిత్వం, విప్లవ సాహిత్యం ఒక రకమైన అనుభవాన్ని మనకు పరిచయం చేసింది. ఎందుకంటే నేను దళితవాదం గురించి అలా చెప్పాను నేను. అది చాలా మందికి నచ్చలేదు. నేను జాతి లేని వాడిని, జాతీయ గీతం పాడలేను, వందే మాతరంలో నా వాళ్ళు లేరు, జనగణమనలో నా జనం లేరు. నమస్కారం, అక్షరయాత్ర వీక్షకులకు స్వాగతం. As I finish my morning prayer and hold the bread, I see Gaza in every crumb. ఈ కవిత చెప్పింది కవి అఫ్సర్. అంటే ఒక ఆంగ్ల కవిని ఈరోజు పరిచయం చేస్తున్నాను అక్షరయాత్రలో, మీరు అనుకోనక్కర్లేదు. ఆయన ఆంగ్ల కవి కావు, అచ్చంగా మన తెలుగు కవి గారే. ఖమ్మంలోని చింతకాని నుంచి ఈరోజు పెన్సిల్వేనియా వరకు చేసిన జీవిత ప్రయాణంలో ఒక కవిగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా, కథకుడిగా, ఒక అధ్యాపకుడిగా, ఒక పత్రికా సంపాదకుడిగా, ఇలాగా ఎన్నో రూపాల్లో తెలుగు సాహిత్యానికి అపురూపమైన కృషి చేస్తున్నవారు అఫ్సర్. ఆ అఫ్సరే ఈనాటి మన అక్షరయాత్ర అతిథి. నమస్కారం అఫ్సర్. నమస్కారం అండి. నాకు ఇష్టమైన మీ కవితతో నేను ప్రారంభించాను. అది అంటే 3 వాక్యాల్లో ప్రపంచ పరిణామం పట్ల ఉన్న వేదన మొత్తాన్ని చాలా గొప్పగా చెప్పిన కవిత అది. అందుకని నాకు బాగా నచ్చింది. ఆ సిరీస్లో ఉన్నవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే మనం అక్కడి నుంచి కాదు, ప్రారంభం నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి ఇది అక్షరయాత్ర కనుక మీరు ఇంటర్మీడియట్ నుంచి రాయడం ప్రారంభించానని చెప్పుకున్నారు. అయితే ఒక మాట, మీరు చిన్నప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ కవుల పేర్లు చెప్పారు. వాల్ట్ విట్మెన్ చెప్పారు, వర్డ్స్వర్త్ ఎట్లాగూ, ఇంకా ఈ వర్జీనియా వుల్ఫ్ కూడా, ఈ పేర్లు ఎక్కువ చెప్పారు మీరు. అంటే వాళ్ళ ప్రభావం ఎట్లుంది? మీరు అంత చిన్న ఊర్లో చదివినప్పుడు ఇంగ్లీషు సాహిత్య పరిచయం మీకు ముందుగా ఎందుకు కలిగింది అసలు? ముందు మృణాలిని గారు చాలా థ్యాంక్స్. మీరు, నాకు తెలుసు మీరు చాలా పరిశోధన చేసి ఈ ఇంటర్వ్యూలు చేస్తారు. ఒక రకంగా ఇది ఒక గౌరవంగా భావిస్తాను నేను, మీ దగ్గర కూర్చొని ఈ 4 మాటలు మాట్లాడుకోవడం. నేను ప్రశ్న అడగడమే నా పని, అంతా మీరే చెప్తారు. చింతకాని ఆ ఊరి పేరు, కానీ నేను అక్కడ చదువుకుంది 6వ తరగతి వరకే. 6వ తరగతి తర్వాత ఖమ్మం వచ్చేసాం మేము. 6వ తరగతి దాకా నేను చదివింది పెద్దగా ఏం లేదు. పైగా ఉర్దూ మీడియం చదివాను నేను. మొదటి 3 క్లాసులు ఉర్దూ మీడియంలో చదివాను నేను. తెలుగు చాలా ఆలస్యంగా వచ్చింది నాకు. అమ్మ చాలా బాధపడేది, అసలు వీడికి తెలుగు రాదేమో అని. నాన్నగారికి ఏం పెద్ద పట్టింపు లేదు, ఏ భాష వచ్చినా పర్వాలేదు, మొత్తం ఆ భాష ఏదో సరిగ్గా రావాలి నీకు అనేవారు ఆయన. కాబట్టి నేను ఖమ్మం రావడం పెద్ద మలుపు నాకు. ఖమ్మం లైబ్రరీ, గ్రంథాలయ సంస్థ లైబ్రరీ, ఇంగ్లీషు పుస్తకాలు వేరే రూమ్లో పెట్టేవాళ్ళు. వేరే రూమ్లో పెట్టి అవి సేఫ్టీ లాకర్స్ లాగా ఉండేవి. ఎప్పుడు అసలు తెరిచేవాళ్ళు కాదు అవి. ఎక్కువ మంది చూసేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కూడా కాదు, అసలు అది తెరిచేవాళ్ళు కూడా కాదు సరిగ్గా. నేను ఒక్కడనే వెళ్ళేవాడిని లోపలికి. లైబ్రేరియన్కి నా మీద ఎప్పుడు అనుమానం ఉండేది, ఇప్పుడు పుస్తకాలు చదవడానికి వస్తున్నాడు. ఎందుకంటే ఖరీదైన పుస్తకాలు అన్నీ ఫారిన్ ఎడిషన్స్, అవి ప్రతి పుస్తకం ఫారిన్ ఎడిషనే. చాలా మంచి పుస్తకాలు అక్కడ నేను చదివాను నిజానికి. అయితే తెలుగు అప్పటికి చదవలేదా అంటే చదివాను, కానీ చాలా తక్కువ.
నేను అంటే ఆలస్యంగా తెలుగు నేర్చుకోవడం వల్ల కొంచెం నెమ్మదిగా చదివేవాడిని తెలుగు నేను. ఖమ్మం వచ్చాక ఇంగ్లీష్ మీడియం అది స్కూలు. కానీ నాకు చాలా భయంగా ఉండేది అక్కడ. కొంచెం పల్లెటూరి వ్యవహారం కదా, చాలా భయంగా ఉండేది. ఇంగ్లీషే మాట్లాడాలి క్యాంపస్ స్కూల్లో. నాకు చాలా ఇంగ్లీష్ ముక్క రాదు. అప్పుడు పట్టుబట్టి ఎందుకు రాదు అనుకొని లైబ్రరీకి వెళ్ళి, నా పని ఏంటంటే బట్టి కొట్టడం. ఆ రోజుల్లో మీరు ఏమి ఇచ్చినా సరే నేను బట్టి కొట్టేవాడిని. అది కవిత్వం కానివ్వండి, కథ కానివ్వండి. జేమ్స్ జాయిస్, యులిసిస్ అలా బట్టి పెట్టాను నేను. మొత్తం బట్టి కొట్టాను నేను ఆ రోజుల్లో. సో అది అంటే అలా చదువుతున్నప్పుడు కొత్తగా ఉండడం, కొత్తగా విషయాన్ని చెప్పడం అనేది నాకు చాలా ఆసక్తికరమైన సంగతి. అదే సమయంలో నాన్నగారుకి హిందీ, ఆయన డాక్టరేట్ కదా, నాన్నగారు హిందీ పరిచయం చేసేవారు, అమ్మ ఉర్దూ పరిచయం చేసేది. ఇలా 3 భాషలు కాకుండా నేను ఇంగ్లీష్లోకి ప్రవేశించాను నేను. అది బట్టి కొట్టడం, అది మన వేరే క్లాస్మేట్స్ మీద ప్రయోగించడం, ఇది నా కార్యక్రమం. నాకు అర్థమయ్యేది కాదు, నేనేం బట్టి కొడుతున్నానో నాకు తెలియదు, బట్టి కొట్టడం వరకే తెలుసు. అట్లాగా ఈ పుస్తకాలన్నీ కూడా నాకు అర్థమయ్యాయని అనను నేను, ఎప్పుడూ అర్థం కాలేదు అవి. ఇప్పటికి కూడా కొన్ని పుస్తకాలు నాకు అర్థం కావు, కానీ చదివాను. కొన్ని గంటల తరబడి అక్కడ కూర్చొని ఒక పుస్తకం ముందు పెట్టుకొని చదవడం అన్నది అలవాటైంది. ముందు ఇంగ్లీష్లోనే రాయడానికి కూడా ప్రయత్నించారు? ముందు ఇంగ్లీష్లోనే రాశాను. మళ్ళీ ఫాస్టింగ్ హిమ్స్ వరకు మళ్ళీ ఇంగ్లీష్లో రాయలే? లేదు, మధ్యలో లేదు, రాశాను, మధ్యలో కూడా రాశాను. కానీ ఫాస్టింగ్ హిమ్స్ ఆ కాంటెక్స్ట్లో రాయడంతో వేరేగా మీకు అనిపిస్తుంది. ఇంగ్లీష్లో అక్కడ యాథాలజీస్లో, మ్యాగజైన్స్లో పోయిటరీ వచ్చింది. నాకు అంటే కొన్నిటికి నేను రివ్యూవర్గా కూడా ఉన్నాను, నేను పోయిటరీ రివ్యూవర్గా. సరే, అంటే వ్యాసాలు థీసిస్లు ఎలాగో రాశారు, కాదు, కవిత్వం గురించి. కవిత్వం పోయిటరీ రివ్యూవర్ అది కూడా చేశాను, నేను చేస్తున్నాను, ఇప్పటికీ చేస్తున్నాను కొన్నిటికి. కానీ అప్పుడు స్ఫూర్తి ఏంటంటే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ద మిర్రర్. మంచి పత్రికలు. ద మిర్రర్లో సెంటర్ పేజీలో పోయిటరీ పేజ్ వేసేవారు. ప్రభా గోవింద్ ఎడిటర్. నేను ఊరికే ఇన్లాండ్ లెటర్లో పంపించాను ఆమెకి కవిత్వం. నేను ఒక వారం రోజులు ఆమె రెస్పాన్స్ ఇచ్చింది నాకు. అప్పుడు ఒక బేరం కుదిరింది మా ఇద్దరికి. నువ్వు ఇంకా రాయాలి, కానీ నిన్ను ఎంకరేజ్ చేయడం కోసం నేను నీకు నెలకి 50 రూపాయలు ఇస్తాను. ఆ రోజుల్లో 50. ఒక పోయం నాకు 3 పంపించు, నేను ఒక పోయం సెలెక్ట్ చేసి వస్తాను అని. అది ఎక్సర్సైజ్ అది. అట్లాగా మొదట రాసింది ఇంగ్లీష్లో. అంటే తెలుగు కవులు ఎవరు ఇంగ్లీష్లో రాసి మొదలుపెట్టిన వాళ్ళు తక్కువ లేరు అసలు, ఏమో బహుశా. అంటే ఉండుంటారు, మనకు తెలియదు. మీరు ఉర్దూలో రాయాలని ఎప్పుడు అమ్మా నాన్న అనటం కానీ ఏం లేదా? లేదు, నా ఉర్దూ సాహిత్య ప్రవేశం అంత గట్టిదేం కాదు. అది చాలా పరిమితమైన ప్రపంచం నాకు. నేను అంతకంటే ఎక్కువ హిందీ చదువుకున్నాను. ఉర్దూ ఎంతవరకు అంటే అమ్మ ఉర్దూ నేర్పడం, అరబీ కూడాను. అది ఆమెకి కవిత్వంతో సంబంధం లేదు. కథలు అన్నీ ఉంటాయి కదా, ఈ సూఫీ కథలు ఉంటాయి, అవి ఆమె నాతో చదివించేది. అయితే మీకు సూఫీ అమ్మ దగ్గర నుంచి మొదలైంది? అమ్మతోనే, మొత్తం అమ్మ దగ్గరే. అది ఏదైనా సరే అమ్మ దగ్గరే మొదలైంది నాకు. నాన్నగారి ప్రభావం ఉంది కానీ చాలా పరిమితం. అమ్మ ఏం చేసేదంటే ఈ యూసుఫ్ జులేఖా, తర్వాత చార్ దర్వేష్ ఇలాంటివి తెప్పించి అవి తను ముందు చదివి ఆ తర్వాత నాతో చదివించేది. అంతవరకే నా ఉర్దూ పరిచయం. తర్వాత నేను అంటే రీసెర్చ్ కోసం చేశారు, రీసెర్చ్ వరకే. అదే ఉర్దూ కవిత్వం చదవడం అదంతా వేరే. మీరు తర్వాత అంతా కవిగా బాగా పేరు తెచ్చుకున్నారు, కానీ మొదట రాసింది కథే, అడవి అనే కథ రాశాను చెప్పారు. మొదట అచ్చయింది కథే. అదే మరి కథతో మొదలెట్టిన వాళ్ళు కథను కొనసాగించకుండా కవిత్వంలోకి ఎందుకు దూకారు? ఇది చాలామంది పెద్దలు చేసిన పొరపాటు వల్ల అలా కవిత్వంలో సెటిల్ అయ్యాను. స్నేహితులు కూడా అనుకుంటా, పెద్దలు కాదు. ఆ కథ నేను ఇంటర్మీడియట్ పరీక్షల తర్వాత రాశా.
అమ్మ నాన్న ఏమో అందరూ ఎంసెట్ చదవరా ఎందుకు ఇది టైం వేస్ట్ చేస్తున్నామని గొడవ చేస్తుంటారు. నేను పక్క కూర్చొని ఈ కథ రాశాను. ఇది ఆ కథ అది. అడవి మంచి కథ. అవును, థ్యాంక్ యూ. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆ కథ చదివి నాకు చాలా మంచి ఉత్తరం రాశారు ఆయన. ఒరే బాబు, నువ్వు ఎప్పుడైనా బెజవాడ వస్తే నా దగ్గరికి రాను. ఆయన నాకు చాలా మందిని పరిచయం చేశారు ఆ కథ వల్ల. మధురాంతకం రాజారాం గారు, సుబ్రహ్మణ్య గారు, ఇంకా ఇలాంటి స్మైల్ ఎవరు వచ్చినా కూడా ముందు నాకు కబురు పంపేవాడు ఆయన. అలా కథ వల్ల అది మంచి పేరు వచ్చింది నాకు కథ వల్ల. అదే సమయంలో నేను కవిత్వం రాశాను, కానీ కవిత్వం ఎవరు వచ్చేయలేదు నిజానికి. మొదటి కవిత నిజం శ్రీరామ్మూర్తి గారు, అప్పుడు ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం ఎడిటర్, ఆయన వచ్చేసారు. అప్పటికి నేను చాలా విసిగిపోయాను కవిత్వంతో. అంటే పత్రికలకి పంపలేదు. నిజం శ్రీరామ్మూర్తి గారు అది పంపిన వెంటనే వేశారు. వేసిన తర్వాత ఇస్మాయిల్ గారు ఉత్తరం రాశారు, కవిత చాలా బాగుంది కానీ తెలుగు కవిత్వం కాదు. అంటే ఏ ఉద్దేశంలో తెలుగు కవిత్వం కాదు? ఇందులో తెలుగు లక్షణాలు ఏం లేవు అంటే, తెలుగు లక్షణాలు కానీ అవలక్షణాలు కానీ ఏమీ లేవు అన్నాడు. అది ఇంగ్లీషులో ఆలోచించి అదే తెలుగులో రాసినట్టుంది తప్ప దీన్ని ఎవ్వరూ మెచ్చుకోరు, కాబట్టి మీరేమీ నిరాశపడవద్దు అని చాలా స్పష్టంగా ఆయన సహజమైన కార్డు ముక్క మొదట ఉంటుంది కదా, అందులో మొదటి ఉత్తరం అది. కొంత గ్యాప్ వచ్చింది ఆ తర్వాత రక్తస్పర్శ వచ్చిందా? రక్తస్పర్శ కేవలం సీతారాం చొరవ. వాడు ముగ్గురు, సీతారాం, ప్రసేన్, మీరు. సీతారామే ముఖ్యంగా. సీతారాంకి అంటే అప్పటికి మాకు కొత్తగా పరిచయం అయింది. ఊరికే చదువుకునేవాళ్ళం పోయిటరీ. మేము కూర్చొని, మా డాబా ఉండేది, కూర్చొని ఎదురెదురుగా కూర్చొని పోయమ్స్ చదువుకునేవాళ్ళం. వాడు ఆ డైరీ ఎతికిపోయాడు ఒకసారి నాకు చెప్పకుండా. అందులో చాలా పోయమ్స్ ఉన్నాయి. మళ్ళీ వచ్చి, అరే ఇది మనం వచ్చేయాలరా ఇది అన్నాడు. అప్పుడు మేము డిగ్రీ 3rd ఇయర్ అనుకుంటాను. ఎందుకు నాకు అచ్చు మీద ఏం పెద్ద ఇది లేదు, వాడికి లేదు నిజానికి ఆ మాటకు వస్తే ఆ టైంలో. అప్పుడు ఏమైతే అయిందని చెప్పి బెజవాడ వెళ్ళి శ్రీశ్రీ ప్రింటర్స్లో ఇచ్చేసాడు. మీరు అది ఎప్పుడైనా టైప్ చేసి అలా పెట్టండి, మేము మా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇస్తాం. అది కేవలం సీతారాం ఇనిషియేటివ్ అది. సీతారాం లేకపోతే అది లేదు. ప్రసేన్ తర్వాత వచ్చాడు. ప్రసేన్ నాకు అప్పటికి పెద్ద పరిచయం లేదు. సీతారాం ద్వారానే ప్రసేన్ పరిచయం. కాబట్టి ముగ్గురిది భిన్నమైన దారులు. అది రక్తస్పర్శలో తెలుస్తుంది. రక్తస్పర్శ కానీ ఆ పోయమ్స్ అవన్నీ కూడా అప్పుడప్పుడు ఇంతకుముందు రాస్తున్నవే. అవి 86లో వచ్చింది. ఆ పోయమ్స్ 79లో మొదటి పోయం వచ్చింది. 79 నుంచి 86 దాకా పోయమ్స్ అవి. అంటే అప్పటికి మీ డిక్షన్ మీద కొంచెం విమర్శ వచ్చినట్టుంది. అంటే రెండూ వచ్చాయి మీకు. రక్తస్పర్శలో బాగా మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, వివి కానీ ఎవరైనా సరే బాగా మెచ్చుకుని విడిగా కూడా వేసుకోవచ్చు నీ కవిత్వం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు మీకు భాష కొంచెం ఆడంబరంగా ఉందనో, కొంచెం అలంకారికంగా ఉందనో, సంస్కృత సమాసాలు ఉన్నాయనో ఇలాంటి విమర్శ వచ్చింది. మీరు తెలుగు ఇడియం అంతగా లేదని. అవునా? అదే రెండు రకాల సమస్యలు ఉన్నాయి అందులో. ఒకటి, నేను ఛందస్సు బాగా చదువుకున్నాను ఆ రోజుల్లో. ఎందుకు చదివానో నాకే తెలియదు, నాకు అవసరం లేదు, అయినా చదివేశాను. కొంత ప్రయత్నం అందులో చేశాను. కొంత సాంస్క్రిట్ అనేది మొదటి నుంచి ఉంది, ఇంట్లో కూడా ఉంది. మా ఇంట్లో మా తాతయ్య గారు సాంస్క్రిట్ స్కాలర్. రామాయణ మహాభారతం. హిందీలో సంస్కృతం బాగా కలుస్తుంది నాన్న దగ్గర. నాన్నగారు ఇది కూడా ఉంటుంది. హిందీ చాలా వరకు అవన్నీ బాగా చదువుకున్నారు. సహా కానీ మా తాతగారు కేవలం రామాయణ భారత భాగవతాల కోసమే సంస్కృతం నేర్చుకున్నారు. ఆయన ఉపన్యాసాలు ఇచ్చేవారట ఆ రోజులు. నాకు తెలియదు అది. నేను నాన్నగారు చిన్నప్పుడే ఆయన చనిపోయారు. సో సంస్కృతం అనేది మనకి డిఎన్ఏ అదిలో ఉన్నట్టుంది అది. అది తర్వాత నేను సాంస్క్రిట్ లిటరేచర్ చేశాను నేను. అవును. సో కావ్యాలు చదవడం, అది సంస్కృత కావ్యాలు కానివ్వండి, తర్వాత ప్రబంధాలు కానివ్వండి, వాటి ప్రభావం చాలా పడింది, తెలియకుండా పడింది నాకు. అంటే నేను అది వాడుతున్నాను, ఆ రకమైన భాష అని నాకు తెలియదు. అసలు భాష మీద దృష్టి లేదు. అదొక సమస్య. రెండో సమస్య ఇంగ్లీషు నాకు చాలా ప్రతిబంధకమైంది. అంటే వాక్యం రాసేటప్పుడు నాకు తెలియకుండానే దాంట్లో ఇంగ్లీషు ఛాయ పడేది. ఇస్మాయిల్ గారు
ఆ మాట అదే చెప్పారు. మాట. చాలాసార్లు చెప్పారు ఆయన ఆ మాట. మీరు అది దయచేసి వదిలించుకోండి, మీరు తెలుగులోనే ఆలోచించండి, తెలుగులోనే రాయాలి. ఇస్మాయిల్ గారికి చాలా పట్టింపు ఆ విషయంలో. అంటే అది శుభ్రమైన భాష ఉండాలి అన్నది ఆయన ఆర్గ్యుమెంట్ కదా. తర్వాత పోయింది అది. మొదట్లో అంటే ఇవాళకి వచ్చేసరికి అది పోయింది. మొత్తం ఇవాళ వలస వీటిలో అవేవి కనిపించవు. ఇప్పుడు యుద్ధం మధ్యలో నీవు వరకు పూర్తిగా మామూలు వచన కవిత ధోరణి పూర్తిగా. కేవి రమణారెడ్డి గారు మొదటిసారి సమీక్షలో చాలా మంచి సమీక్ష రాశారు. అందులో ఆయన ఈ విషయాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేవి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదన్ రావు. త్రిపురనేని మధుసూదన్ రావు గారు ఏం రాశారో నాకు తెలియదు సమీక్షలో. వివిక్త విభక్త కవిత్వం, అవసర కవిత్వం రాశారు ఆయన. ఆ ఒక్క పదం నాకు తెలియదు. వాళ్ళిద్దరూ కూడా త్రిపురనేని మధుసూదన్ రావే విమర్శ వ్యాసంలో సంస్కృతం వాడతారు ఆయన. అవునవును, రమణారెడ్డి బాగా చదువుకున్న వాళ్ళు కదా. కేవి రమణారెడ్డి గారికి కూడా అలవాటు ఉంది. ఎవరికైతే సంస్కృతం మీద పట్టింపు ఉందో, ఎవరైతే సంస్కృత వచనాన్ని రాసినట్టు ఆ అనుభూతిని ఇస్తారో మనకి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఆ కంప్లైంట్. మీరు తెలుగులో రాస్తే బాగుంటుందండి, బాగుంటుంది బాబు. అది మీరు తెలుగులోనే రాశారులేండి, కానీ అది కూడా నిజానికి మీ రక్తస్పర్శ కూడా అంతమంది సంస్కృతం నాకైతే అంత అనిపించలేదు. అంటే వాళ్ళందరూ అంత ఎక్కువగా అనాల్సినంతగా. కానీ నిజానికి ఈ విమర్శ మీరు శ్రీశ్రీ మీద చేశారు. అవును, శ్రీశ్రీలో భాషాడంబరం చాలా ఎక్కువ ఉంది అన్నారు ఒక చోట. అసలు వచన కవితకు నిజానికి నయాగరా కవులే శ్రీశ్రీ కంటే ఎక్కువ చేశారు అన్నారు. మీరు ఈ విమర్శలన్నీ చేశారు. అంటే మీకు కూడా అదే అభిప్రాయం ఉంది భాషా ఉంది ఉంది అంటే కవికి విమర్శకుడికి అక్కడ తేడా ఉంది, కొంచెం అంతరం ఉంది వాళ్ళిద్దరికి. అదే నాకు ఇప్పటికీ నయాగరా కవులే సాధారణ భాష అది తీసుకొచ్చారు, నుడికారం తీసుకొచ్చారని నేను ఇప్పటికీ అనుకుంటాను. వచన కవిత్వానికి సంబంధించినంత వరకు. అవును, అదే అవును. శ్రీశ్రీని 2-3 చోట్ల మీరు విమర్శించారు. ఆయన దానిలో పడి కొట్టుకుపోయాడు అన్నది మీరు భాష. నేను ఆయనకే చెప్పాను డైరెక్ట్గా. నేను ఖమ్మం పిలిచాము ఆయన్ని మాట్లాడడానికి చివరి రోజుల్లో. పాడబోయి భారతి ఈవిడ నల్గొండలో ఆవిష్కరణకి ముందు ఖమ్మంలో మాట్లాడారు ఆయన. ఖమ్మంలో దిగారు ఇద్దరు కూడా. నేను చిన్నపిల్లాడిని, నాకు అసలు శ్రీశ్రీ ముందు నిలబడమే కష్టం నాకు ఆ వయసు. కానీ ఆయన పాపం చాలా దగ్గరికి తీసుకుని మాట్లాడుతున్నప్పుడు అడిగితే అదే ఆ విషయం ఆయనకే నేరుగా చెప్పాను నేను. ఇది ఏదైతే చేయలేకపోయానో నా కవిత్వంలో, అలాంటిది ఆయన కవిత్వంలో పాయింట్అవుట్ చేశాను నేను. నిజమే, నువ్వు మరో ప్రస్థానం చదువురా, నీకు మరో ప్రస్థానంలో నీకు నచ్చే ధోరణి ఉంటుందని చెప్పారు ఆయన. అప్పటికి నేను మరో ప్రస్థానం చదవాలా, మరో ప్రస్థానం మీద వేరే రాశా మళ్ళీ చదివి. అదే మీరు ఆ విమర్శకు దగ్గరికి వెళ్ళాం కాబట్టి దానిలో 2-3 స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవును, కొడవటిగంటి కుటుంబరావు తర్వాత తెలుగు కథ లేదని ఒకటి, లేదా బుచ్చిబాబు ఒకడే తెలుగు కథలో జీవం పోసాడని, ఇలా ఆ స్వీపింగ్ స్టేట్మెంట్స్ అన్నవి కొంచెం ప్రమాదకరం కదా ఎప్పుడైనా విమర్శలో. చాలా ప్రమాదకరం. అవి నన్ను కొంతకాలం ప్రమాదంలో నెట్టాయా తప్పనిసరిగా నెడతాయి. ఎందుకంటే స్వీపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఒక రకంగా ఏంటంటే జర్నలిస్ట్గా ఉండడం వల్ల సాహిత్య పేజీలు చూడడము, తర్వాత ఆ పత్రిక కోసం కొంత ఆంధ్రజ్యోతి సాహిత్య వేదిక లేదు అప్పుడు. ఫుల్ పేజీ నేను వచ్చిన తర్వాత పెట్టించారు నండూరు రామ్మోహన్ రావు గారు. అప్పుడు ఆ పత్రిక ఆ పేజీ నిర్వహణలో భాగంగా కొన్ని చేయాల్సి వచ్చేది. రీడర్షిప్ పెంచడానికి అంటే అదేమి సాహిత్యం కోసం కాదు, అది రీడర్షిప్. అంటే సాహిత్యం చదివేవాడు నండూరు రామ్మోహన్ రావు గారికి అసలు నమ్మకం లేదు, ఎవరు చదవరు, ఇది నువ్వు అనవసరంగా శ్రమ పడుతున్నావు, మన వాళ్ళకి అంత అర్హత లేదనేవాడు ఆయన. ఆయన కాదు చేద్దామని చెప్పాను నేను. చేసిన తర్వాత సంచలనం కలిగిస్తే జనం చదువుతారనే ఉద్దేశంతో అలా రాశారా? చాలా విషయాలు అలా జరిగాయి ఆ రోజుల్లో. అంటే మొదట్లో ఆంధ్రజ్యోతి సాహిత్య వేదిక పెట్టిన మొదట్లో నాకు అంటే మేము పబ్లిష్ చేసిన ఇంటర్వ్యూస్, నేను చేసినవే కాకుండా వేరే వాళ్ళు చేసిన ఇంటర్వ్యూస్లో కూడా స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. పత్రిక ప్రభావం అది జర్నలిస్టిక్ ఆర్గ్యుమెంట్స్ అవి. మీరు అక్కడ రాస్తున్నప్పుడు ఎవరో అన్నారనో లేకపోతే అదే అన్నారనో రాశారనో అన్నారు.
మీది ఒక అప్సరిజం అనేది ఒకటి ఉంది కవిత్వంలో. దాన్ని అదే తర్వాతి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు అన్నట్టుగా ఒక వ్యాఖ్యానం వచ్చినట్టు. అంటే మీరు ఎట్లా నిర్వచించుకుంటారు? అప్సరిజం అనేది ఉందా కవిత్వంలో అసలు? మీ ఫీల్ అవుతారా? దాంతో నాకు సంబంధం లేదు. సంబంధం లేదు. అది చాలామంది అంటే కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఉంటారు. అందులోనూ ఆ రకమైన కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అప్పటికే మనం ఈ విప్లవ కవిత్వంతో విసిగిపోయి ఉన్నాం. చాలా రొటీన్ ఎక్స్ప్రెషన్స్, రొటీన్ మెటఫర్స్, ఇమేజెస్ అవన్నీ విప్లవ కవిత్వంలో వచ్చాయి. అందుకే విప్లవ కవిత్వం పాటలోకి వెళ్ళింది కదా. దాంతో విసిగిపోయిన జనరేషన్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి ఇది నచ్చింది, రక్తస్పర్శ. తర్వాత ఇవాళ ఇవన్నీ కూడా అంటే ఒక వాళ్ళకి ఇష్టమైన ధోరణి ఏదో ఉంది అందులో. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే విప్లవ కవిత్వం కానీ, అభ్యుదయ కవిత్వం కానీ, లేకపోతే తర్వాత అస్తిత్వ కవిత్వాలు కానీ, వాటికి వస్తువు మనకు స్పష్టంగా తెలుసు. అవును, వస్తువు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవును, అది ఒకటే రకమైన వస్తువు ఉంటుంది కదా. కాబట్టి మనకు పెద్ద కష్టపడక్కర్లా అర్థం చేసుకోవడానికి. ఏమంటున్నారో తెలిసిపోతుంది ముందే. మీ దానిలో అలాంటి వస్తువులు కనిపించవు. మీ కవిత్వంలో ఈ వస్తువు మీద కొంతమంది రైతుల మీద రాస్తారు, కొంతమంది కార్మికుల మీద రాస్తారు, కొంత ఆడవాళ్ళ మీద రాస్తారు, అది క్లియర్ వర్గం మీద రాస్తారు. మీ దానిలో అలా వస్తువు కనిపించదు. అంటే అనుభవం మాత్రమే తీసుకొని రాస్తారా మీరు? అనుభవంలోని వైవిధ్యం అంటే విప్లవ కవిత్వం, విప్లవ సాహిత్యం ఒక రకమైన అనుభవాన్ని మనకు పరిచయం చేసింది. అది చాలా ముఖ్యమైన అనుభవమే, కాదంటలేదు. ఎందుకంటే నేను ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాడినే. కానీ దాంతోపాటు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి లైఫ్లో, అనుభూతులు ఉన్నాయి. తర్వాత మనకి అప్పుడే మనం పల్లె పట్టణం దీనికి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ మనకి ముఖ్యంగా మధ్యతరగతిలో అనుభవంలోకి వచ్చింది. ఒకటి అక్కడి నుంచి ఇక్కడికి వలసపోయిన వాళ్ళు. అవును, మీరు వలస అనే పేరు మీద రాశారు. అంటే అది తక్షణ అనుభవాలు అవుతాయి కదా. అవును, అవి లాంగ్ టర్మ్ అనుభవాల నుంచి రాసిన కవిత్వం కాదు. అది తక్షణ అనుభవాల నుంచి ఎక్కువ రాశారు మీరు. అవును, ఇప్పటికీ నేను అదే నమ్ముతున్నాను. అంటే తక్షణ అనుభవమే కవిత్వానికి అవసరం అన్నది నా నమ్మకం. అది సో అది నచ్చిన వాళ్ళు అంటే ఇన్ని సంపుటాల తర్వాత అది ఒక ప్రత్యేకంగా కనిపించి ఆ శైలి, ఆ వస్తువు, అందులోని ఆ అనుభవ తీవ్రత ప్రత్యేకంగా కనిపించి వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు. అది బాగా ప్రచారంలోకి కూడా తెచ్చారు. అది మంచి స్నేహితులు కూడా శత్రువులు అయ్యేంత ప్రచారంలోకి తీసుకొచ్చారు. అది అది వేరే విషయం అంటే వ్యక్తిగతం కాకపోవచ్చు, అది కేవలం కవిత్వానికి సంబంధించే ఉండొచ్చు. అది అయితే మీరే ఒక చోట అన్నారు, సాంగ్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, విలియం బ్లేక్వి అవి రెండు మీరు కోట్ చేశారు. అంటే ఇన్నోసెన్స్ కంటే ఎక్స్పీరియన్స్కి మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు. ఇన్నోసెన్స్ పూర్తిగా పోతే కవి అవుతారా? ఎక్కడొక్కడ కొంచెం సున్నితత్వం కోసమైనా ఇన్నోసెన్స్ ఉండాలా వద్దా కవిలో? నేను అంటే ఈవెన్ బ్లేక్ పద్ధతిని కూడా నేను కొంత క్వశ్చన్ చేసుకున్నాను. నేను దాని మీద చాలా ఆలోచిస్తున్నప్పుడు ఇన్నోసెన్స్ని, ఎక్స్పీరియన్స్ని అంటే అలా అసలు ఒక కేటగిరీ క్రియేట్ చేయడం కష్టం. ఏదైనా సరే లైఫ్లో మీరు కొన్నిసార్లు ఇన్నోసెంట్గా ఉంటారు, ఇంకోసార్లు చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఆలోచిస్తారు, రిఫ్లెక్ట్. అంటే రెండు వేరు వేరు కావంటారు. నేను రక్తస్పర్శ పోయమ్స్ నుంచి కూడా నాకు నమ్మకం ఏంటంటే ఆ రెండిటి సమ్మేళనం, ఇన్నోసెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఎక్స్పీరియన్స్లో ఉండే డెప్త్, ఆ రెండు కలిసిన చోట సాహిత్యం పుడుతుందని నా నమ్మకం. అది కరెక్ట్. అదే అంటున్నాను, దీన్ని పూర్తి వదిలేసుకోనక్కర్లేదు. రెండు కలిసే ఉంటాయి. రెండు ఏ మోతాదులో కలిసి ఉంటాయి అన్న దాన్ని బట్టి ఆ కవి ప్రాధాన్య వివక్ష అంటాం, అట్లా ప్రయారిటీ వైజ్ ఏది ఎక్కువ ఉందో అదే సాహిత్య దృక్పథం ఉంటుంది. అవును, ఓకే. అయితే మీరు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రాసిన ఊరి చివర ఇంటి వైపు, అక్కడికి వెళ్ళేసరికి మీకు తేడా కనిపించిందా మీ కవిత్వంలో? చాలా తేడా కనిపించింది. ఎందుకంటే నేను వెళ్ళడమే ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళాను నేను, అలాగే ఒక మంచి సిటీకి వెళ్ళాను నేను, మ్యాడిసన్ విస్కాన్సిన్ విప్లవ పోరాటాల కేంద్రం. ఎక్కడ అమెరికాలో ఎక్కడా కనిపించని, వినిపించని పోరాట స్వరం అక్కడ వినిపిస్తుంది మీకు. అన్ని చాలా ఉద్యమాలు ఆ లైబ్రరీ చుట్టూ జరిగాయి, మెమోరియల్ లైబ్రరీ దాని చుట్టూ జరిగాయి. నాకు అది చాలా పెద్ద స్ఫూర్తి. అంటే నేను అక్కడ ఉన్నంతకాలం, నేను తక్కువ ఉన్నాను అక్కడ, ఎక్కువ లేను. నేను ఉన్నంతకాలం కూడా ఆ లైబ్రరీకి వెళ్తున్నప్పుడు, తర్వాత అక్కడ రకరకాల ఈ సెంటర్స్కి వెళ్తున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు
ఈ అనుభవం అనేది చాలా ముఖ్యం మనకి. అంటే ఎక్కువ మంది నేను కలిసేవాళ్ళు ఇమిగ్రెంట్స్, అవును. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. అంటే ఆ దేశంలో ఉండేవాళ్ళు. యూనివర్సిటీలో కూడా యూనివర్సిటీలో మీకు అంటే అప్పుడు ఆ వరల్డ్ కల్చర్స్ మీద ఒక వరల్డ్ లిటరేచర్ అనే మాట కూడా ఉంది కదా మనకి ఇప్పుడు. అవును. దాని మీద దృష్టి పెరిగింది అప్పుడు. నాకు అది నచ్చింది చదవడం. మళ్ళీ అంటే ఒక రకంగా నేను కొత్తగా చదవడం మొదలుపెట్టాను అన్నీ కూడాను. అంటే ఇక్కడ నాకు తెలిసిన విషయాలు, అది అభ్యుదయ భావనలు కానివ్వండి, మామూలు అనుభవవాద భావనలు కానివ్వండి, తర్వాత ఇవి చదువు, తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి అనుభవము, అక్కడ అసలు వాళ్ళు ప్రోగ్రెసివ్ అనే కాన్సెప్ట్ని గురించి చెప్పిన విషయాలు, తర్వాత అక్కడ చదువు అంతా చర్చలు, ఇవి వేరే. అంటే వెల్చేర్ నారాయణరావు గారి ప్రభావం దాని మీద, ఆ పఠనం, మీ పఠనం మీద ఉంది, తప్పకుండా ఉంది. అంటే నారాయణరావు గారు ప్రధానంగా ఏం చేశారంటే ఆ అనువాదాల మీద ఆయనకున్న ప్రత్యేకమైన దృక్పథం ఏదైతే ఉందో అది కొంత నేర్చుకునే ప్రయత్నం చేశాను నేను. కానీ నారాయణరావు గారికి ప్రధానంగా ఏమిటి, వెర్నాకులర్ అనే కాన్సెప్ట్ మీద పట్టింపు ఉంది. అక్కడ నేను విభేదిస్తాను. అంటే నేను వెర్నాకులర్ నుంచే వచ్చాను నేను. కానీ కేవలం వెర్నాకులర్ మిమ్మల్ని డిఫైన్ చేయదు, మీ నిర్వచనాన్ని ఇవ్వదు. మీలో ఉండే ఆ వెర్నాకులర్ గ్లోబల్తో కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మొత్తం అనుభవమే అది. నేను ఎంతసేపటికి తెలుగులోనే ఉంటాను అంటే కుదరదు. తెలుగు ఎల్లలు దాటాలి. అది సాహిత్యమైనా, విమర్శ అయినా, పరిశోధన అయినా. నేను ఆ రెండింటిని కలపాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తూ వచ్చిన పరిశోధనకు కానీ, టీచింగ్కి కానీ, వర్క్ కానీ కొంచెం ఎడంగా వచ్చాను నేను. అంటే నాకు అప్పటికే అక్కడ పోస్ట్ కొలోనియల్ లిటరేచరు, కంపారిటివ్ లిటరేచర్ ముఖ్యంగా వాటిలో కొంత కోర్స్ వర్క్ చేశాను నేను. అది బాగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. గొప్ప స్కాలర్స్తో చదివాను నేను. అది వాళ్ళందరూ కూడా, నేను అది ఆఫ్రికన్ లిటరేచర్ వాళ్ళు కానివ్వండి, మిడిల్ ఈస్ట్ లిటరేచర్ వారు కానివ్వండి, ఆఫ్రికన్ అమెరికన్ లిటరేచర్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు నా దృక్పథాన్ని మార్చారు. చాలా మార్చారు. కానీ మళ్ళీ అందులో నాస్టాల్జియా రాలేదా? ఇప్పుడు నేను అక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ నాస్టాల్జియా ఎక్కువ కనిపిస్తుంది. కానీ అమెరికా వెళ్ళిన తర్వాత అది మీరు అకాడమిషియన్ కానివ్వండి, టీచర్ కానివ్వండి, క్రియేటివ్ బీయింగ్ కానివ్వండి, కేవలం నాస్టాల్జియా దగ్గర ఆగిపోరు. కేవలం నాస్టాల్జియా దగ్గర ఆగిన సందర్భాలు ఉన్నాయి. అంటే చాలాసార్లు ఇప్పటికీ నేను కల్పన అనుకుంటాం, ఎంతకాలం ఇక్కడ ఉంటాం, వెళ్ళిపోదాం అని. అది కేవలం నాస్టాల్జియా వల్ల. కానీ మీకు ప్రాక్టికల్ లైఫ్ చాలా పెద్దది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ ప్రాక్టికల్ లైఫ్ మిమ్మల్ని నిర్వచిస్తూ వెళ్తుంది. నేను చదువు మొదలుపెట్టిన తర్వాత మొత్తం మారిపోయింది, దృక్పథం మారిపోయింది. మాకు నాస్టాల్జియాగా సరిపోదు, ఎందుకంటే ఫ్యూచర్ వైపు చూడాలి. ప్రతి కమ్యూనిటీ ఇలాంటిదే అనుభవించిందని నాకు అనిపించింది. అది అంటే బయట కానివ్వండి, సాహిత్యంలో కానివ్వండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే మీరు ముస్లిం అస్తిత్వవాద కవిగా మీ పేరు ఎవరు అనరు. అంటే ముస్లిం అస్తిత్వవాదం అనే ఒక ట్రెండ్ అది ఇక్కడ బాబ్రీ మసీద్ తర్వాత వచ్చింది. తర్వాత 2001 టవర్స్ కూల్చివేత, ఈ రెండు ప్రధానమైన సంఘటనలు అనుకోండి. ఈ రెండిటి ప్రభావం మీకు అక్కడ ఉన్నప్పుడు ఎక్కువగా కనిపించింది. అది ఎట్లాగో మీరు అమెరికా వెళ్ళాకే జరిగిందేమో. అది ఈ ప్రభావం మీకు ఇక్కడ ఉన్నప్పుడు మీకు అంత అనిపించని ఆ ముస్లిం అస్తిత్వానికి సంబంధించిన ఒక బాధ, వేదన కానీ, వివక్ష కానీ, అవి మీకు అక్కడ ఎక్కువ అనిపించాయా? అక్కడికి వెళ్ళాక ఏమైనా కనిపించిందా? ఆ దశ ఇక్కడే మొదలైంది. ఇవాళలో కవిత్వం మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. నారాయణ రెడ్డి గారికి చాలా ఇష్టమైన కవిత ఉంది అందులో. ఆయన పదే ప్రతి సభలోనూ ఆయన అలా బట్టి మొత్తం పోయం చెప్పేవారు. ఆయన, నేను జాతి లేని వాణ్ణి, జాతీయ గీతం పాడలేను, వందే మాతరంలో నా వాళ్ళు లేరు, జనగణమనలో నా జనం లేరు. అది చాలా ముక్కుసూటిగా రాసిన, నేను అది అలవోగ్గా రాసిన, అలవోగ్గా రాయడం అనేది ఉండదులే కానీ మిగతా వాటికంటే అలవోగ్గా రాసిన కవిత అది. అది అనుకోకుండా అందరి నోళ్ళలో నానిపోయింది. అది ముఖ్యంగా ముస్లిం వాదమే. తర్వాత వలసలో మొత్తం 90% ముస్లిం. అంటే ముస్లిం వాదాన్ని కూడా నేను ఒక రఫ్గా తీసుకోలేదు, ఒక రూడ్ సెంటిమెంట్గా లేదా రూడ్ ఇజంగా తీసుకోలేదు దాన్ని. నేను ముస్లిం ఎక్స్పీరియన్స్ని చెప్పాలి. ఇప్పుడు మా అమ్మ నాకు ఆ సూఫీ కథనాలు
నేర్పించింది చిన్నప్పుడు. నేను మళ్ళీ ఆ అమ్మ దగ్గరికి వెళ్ళాను ఇవన్నీ ఆలోచనలతో ఉన్నప్పుడు. నేను అసలు అందుకు అమ్మ లాంటి వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళకి ఎందుకు సూఫీ కథనాలు అంత ముఖ్యం వాళ్ళ జీవితంలో, ఇలాంటి ప్రశ్నల్లోకి వెళ్ళాను నేను. అంటే ముస్లిం అనుభవం కావాలి నాకు. అదే విషయం నేను మిగతా వాదాల విషయంలో కూడా నేను అదే అంట, దళిత్ అనుభవం, క్రిస్టియన్ అనుభవం, తర్వాత వచ్చిన జెండర్ అనుభవాలు, ఇవన్నీ కూడా అనుభవాల్లోని వైరుధ్యం అర్థమైతే వాదంలో పటిమ వస్తుందని అనుకుంటాను నేను. అంటే మీరు అక్కడ మాత్రం మీరు అనుభూతి నుంచి రాసింది కాకుండా పోతుంది అప్పుడు. అంటే మీరు అన్ని అనుభవాలను మీరు ఇముడ్చుకోగలిగారు అంటే అది కదా. ఇంకిపోవడం అనే మాట ఉంటుంది మనకి. మీకు అది ఒక అనుభూతి. అంతకుముందు ఇప్పుడు మనకి అనుభూతివాదం ఉంది. అనుభూతివాదం విశాలమైన అనుభవంతో పెద్దగా ఏమీ అంత అనుబంధం ఏమి ఉండదు దానికి. ఆ చిన్న అనుభూతి దానికి కేంద్రం. అది అనుభవం కంటే అనుభూతే. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు కానివ్వండి, కొత్తపల్లి తర్వాత మారారు ఆయన, ఇస్మాయిల్ గారు కానివ్వండి, వాళ్ళందరూ నిజానికి మారారు. తర్వాత కూడా ఇవన్నీ కవిత మారారు, వాళ్ళు చాలా మారారు. అంటే అనుభూతి నుంచి అనుభవంలోకి మారారు వాళ్ళు. మిగతా అస్తిత్వవాదాల విషయంలో కూడా అదే జరగాలి. అది మీరు కథ రాయండి, కవిత రాయండి, విమర్శ రాయండి, మీ అనుభవ విస్తృతి ఏదైతే ఉందో అది అందులో రావాలి. అప్పుడు మీ అస్తిత్వవాదం ఇరుగ్గా ఉండదు, ఒక విశాలమైన అస్తిత్వవాదం అవుతుంది. అది జరిగింది నాకు. నేను మాడిసన్ విస్కాన్సిన్లో నాకు అది నేటివ్ అమెరికన్ కల్చర్స్ నాకు అర్థమయ్యాయి. ఎందుకంటే నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ సగం మంది నేటివ్ అమెరికన్. వాళ్ళు నాకు అక్కడి నేటివ్ అమెరికన్ కల్చర్లో ఉండే ఆ భిన్నత్వాన్ని పరిచయం చేశారు. అంటే వాళ్ళ పట్ల ఇంకా వివక్ష అమెరికాలో ఉంది కదా, చాలా ఉంది. అదే తర్వాత టెక్సస్కి వచ్చిన తర్వాత అది బార్డర్ కదా, లాటిన్ అమెరికన్ అనుభవాలు చాలామంది. నేను కొన్ని గ్లోబల్ లిటరేచర్ క్లాసులు చెప్పాను, నేను మోడర్నిటీ ఇలాంటివి చెప్పాను. నేను చెప్పినప్పుడు అందులో ఎక్కువ మంది నేటివ్ అమెరికన్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, ఆఫ్రికన్ అమెరికన్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. సో టెక్సస్లో నాకు అనుభవం అయింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకి వచ్చినప్పుడు అది వేరే అనుభవం. అంటే నేను యూనివర్సిటీ మారినప్పుడల్లా అక్కడ స్టూడెంట్ కమ్యూనిటీలో వేరే వేరే స్టూడెంట్ కమ్యూనిటీస్ చూశాను. అంటే అక్కడ మీరు సాహిత్యాన్ని సాహిత్యంగా మాత్రమే చెప్పరు. అవును కదా, మెయిన్ సౌత్ ఏషియన్ స్టడీస్ ఏమి డిపార్ట్మెంట్ కూడా, తెలుగు లిటరేచర్ డిపార్ట్మెంట్ కాదు కదా, సౌత్ ఏషియన్ స్టడీస్ అని ఉంటుంది. దానిలో మీరు స్పిరిచువాలిటీ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, సోషల్ కావచ్చు, హిస్టారికల్ కావచ్చు, అన్ని కలుస్తాయి కదా. అలాంటప్పుడు సాహిత్యాన్ని చూసే చూపు మీది భిన్నంగా ఉంటుంది. అవును అవును. మీరు అందుకనే మీ కవిత్వం కూడా అలా విమర్శే కాదు, మీ కవిత్వం కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఆంథ్రోపాలజీ ట్రైనింగ్లోంచి వచ్చిన వాడిని. అక్కడ ఆ సిస్టంలో అది చాలా ప్రభావం ఉంటుంది నా మీద. దాన్ని ఇప్పుడు కల్చర్ స్టడీస్ అంటున్నాం. అందులో లిటరేచర్ ఒక కంపోనెంట్. అంటే లిటరేచర్ని ఒక కల్చర్గా చూడడం, అంటే కేటగిరీలోనే తేడా వచ్చింది. లిటరేచర్ అనేది అంటే ఒకవైపు అది స్వయం ప్రతిపత్తి ఉన్న రంగం, అదే సమయంలో అది మిగతా సంస్కృతితో, మిగతా చరిత్రతో అనుబంధం పెట్టుకునే ప్రక్రియ, అది రంగం అది. సో అవి అర్థం చేసుకునే అవకాశం దొరికింది నాకు. నా దగ్గర నేను ఎక్కువ నేర్చుకుంది నా స్టూడెంట్స్ నుంచే. అది భాష కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, చరిత్ర కానివ్వండి, నాకు స్టూడెంట్స్ చాలా నేర్పించారు. వాళ్ళ సాహిత్యం గురించి నేను ఇప్పటికీ నా దగ్గర పోయిన సంవత్సరం రూమి, మహాకవి రూమి 528వ తరానికి సంబంధించిన అమ్మాయి చదువుకుంది. మనం ముని 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 మనవరాలు. చాలా అంటే వాళ్ళ నాన్నగారు సూఫీ చెలబీ ఫ్యామిలీ మారింది, ఆ ఇంటి పేరు మారింది వాళ్ళది, ఆ తరతరాల. అమ్మాయి నాకు చాలా పరిచయం, సూఫీ రూమి గురించి చాలా విషయాలు చెప్పింది. క్లాస్లో నేను రూమి గురించి పాఠం చెప్పడానికి వస్తా, కానీ నేను ఆ అమ్మాయి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. చాలా విద్యార్థుల నుంచి నేర్చుకోగలగడం. అదే సమయంలో ఒక టీచర్గా నాకు కూడా తెలుసు, అది నేర్చుకోగలిగినప్పుడు ఆనందంగా ఉంటుంది. ఫైజ్ అహ్మద్ ఫైజ్ ముని మనవరాలు అమ్మాయి ఇండియన్ లిటరేచర్ క్లాస్ తీసుకుంది. ఫైజ్ అహ్మద్ ఫైజ్ పోయంతోనే క్లాస్ స్టార్ట్ మొదలవుతుంది. ఇలాంటి అనుభవాల్లో ఏమైందంటే, అంటే అట్లాగే నాకు ఆఫ్రికన్ అమెరికన్ స్టూడెంట్స్ ఉన్నారు, లాటిన్ అమెరికన్ స్టూడెంట్స్, మిడిల్ ఈస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఉండడం వల్ల అది ఆ ప్రభావం నా మీద పడింది. మీకు ఊరు చివరిలో
ఇంటి వైపులో, తర్వాత ఈ ఈ మధ్య వచ్చిన యుద్ధం మధ్యలో నువ్వులో యుద్ధం మధ్యలో మీకు అంటే ఇంతకుముందే నేను చెప్పాను నీకు, నా ప్రయత్నం ఎప్పుడు గ్లోబల్ అవును అండ్ వెర్నాకులర్ రెండింటిని కలపడం. అది కవిత్వంలో సాధ్యపడింది ఇప్పుడు నాకు. కథల్లో కూడా కొంత చేశాను. అదే కథలు మీరే ప్రస్తావించారు, అక్కడికే వద్దాం అనుకున్నా. కథల్లో మాత్రం ముస్లిం అది ఐడెంటిటీకి సంబంధించిన కథలు ఉన్నాయి. అవును. మీరు వేసిన 11 కథల సంకలనం. మీరు 25 కథలు రాస్తే 11 మాత్రమే ఎందుకు సంకలనం చేశారు? మిగతా ఏమయ్యాయి? ఏమీ లేదు, దానికి లాజిక్ ఏం లేదు. ఎందుకంటే కొన్ని కథలు కొన్ని డిజైన్ చేసుకున్నాను. అంటే నిజాయితీగా చెప్పాలి అంటే ఐడెంటిటీ లేని కథలు 2-3 ఉన్నాయి దీనిలో. నిజాయితీగా చెప్పాలంటే కొన్ని డిజైన్ చేసుకున్నాను నేను. అది చేస్తాం అందరం. అడవి వచ్చిన తర్వాత అది అంటే కథ 79లో రాశాను, కానీ అది 3 ఏళ్ళు పట్టింది అది ప్రింట్ కావడానికి ఆంధ్రజ్యోతి వీక్లీలో. చాలా కథలు వచ్చేవి ఆంధ్రజ్యోతి వీక్లీకి అప్పట్లో. సో ఆ అడవి తర్వాత, అడవి కథ నేను రాసిన తర్వాత, దానికి అచ్చైన తర్వాత ఆ 3 ఏళ్ల అంతరంలో నా మీద ఖమ్మం రాజకీయ చరిత్ర ప్రభావం చాలా ఉంది. చాలా కీలకమైన దశ అది ఖమ్మం రాజకీయ చరిత్రలో. దానికి సంబంధించిన కథలు కొన్ని రాశాను నేను. వాటిలో అంటే నాకు 83, 84 తర్వాత నా అభిప్రాయాలు చాలా మారాయి. అంతకుముందు ఈ అభిప్రాయాలతో సంబంధం లేనివి కథలే కాదు, చాలా పోయిటరీ కూడా నేను పక్కన పెట్టేశాను. నేను చాలా పెట్టాను నేను. ఎందుకంటే నాకు నమ్మకం పోయిన ఒక విషయాన్ని గురించి నేను ఎందుకు రాయాలి అన్న ప్రశ్న వచ్చింది. అందుకని అవి పక్కన పెట్టేశాను చాలా వరకు. అంటే అవి ఆర్కైవ్స్లో దొరుకుతాయి, కథానిలయంలో ఉన్నాయి, కొన్ని అందుబాటులో ఉన్నాయి. కానీ నేను నాకుగా దాన్ని బయటికి తీసుకురాలేదు. అప్పుడప్పుడు రమణమూర్తి గారు బయటికి తీసి చూపిస్తుంటారు. అంటే ఈ కథల్లో ముఖ్యంగా పిల్లల మనస్తత్వాలు, భవిష్యత్తుకు సంకేతాలైన పిల్లల మనస్తత్వాలపై ఈ ముస్లిం వివక్ష వేసే ప్రభావం కథలు అవి చాలా బాగున్నాయి. సాహిల్ వస్తాడు అలాంటిదే ఆ టైటిల్లో వచ్చింది కూడా. చిట్ట చివరికి తితిలి సాహిల్ మామ వస్తాడు అనే నమ్మకంతో అమ్మాయి ఉంటుంది కాబట్టి అది కూడా బాలకథ. ఇంకా చెంకి పూల గుర్రం చాలా మంచి కథ, అది మంచి కథ. తెలంగాణ పత్, ఇవి 3 అయితే పూర్తిగా దాదాపుగా పిల్లలకు సంబంధించినవే. అంటే ఇవన్నీ కూడా కాన్షియస్గా రాసినవని మీరు ఫీల్ అవుతారా? అంటే మీరు కొంత కాన్షియస్గానే రాశా. మీరు ఇందాక కవిత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు కదా. కథల్లో కూడా నేను చేసిన పని అదే. ఇప్పుడు ఆ సాంగ్స్ ఆఫ్ ఆ ఇన్నోసెన్స్లో ఉన్న విషయం చెప్పడం కోసం, ఆ డెప్త్ చెప్పడం కోసం నేను పిల్లల్ని ఆశ్రయించాను. నేను అనుభవం నాది కథలో. సాహిల్ వస్తాడు కథలో కూడా అనుభవం సాహిల్ది. సాహిల్ అంటే నేనే, కానీ కథకి కేంద్రం అక్కడ అమ్మాయి, చిన్న పాప. చంకి పూల గురంలో కూడా అంతే. ఇన్నోసెన్స్ అనేది కేంద్రం దానికి. ఆ కాన్ఫ్లిక్ట్ చెప్పడానికి నాకు అది బాగా ఉపయోగపడ్డాయి, సింబాలికల్ రిప్రజెంటేషన్స్ అవి. అంటే అందులో కూడా కొంచెం వేరే కథలు ఉన్నాయనుకోండి, కానీ వాటికంటే ఇవే ఎక్కువ బాగున్నాయి అనిపించింది. ఇవి ఇంకా గాఢత ఈ కథల్లోనే ఎక్కువ కనిపించింది. కాబట్టి మీరు మీ కథలు రాసే పద్ధతి, మీ కవిత్వమైన కథలైనా రాసే పద్ధతి అంటే ఖచ్చితంగా ఈ రూపము, ఈ ప్రారంభము అలా ఉండదు. ఒక నిరంతర సంశయాత్మకుడైన ఒక వ్యక్తి లాగా ఉంటారు మీరు. అట్లా మాట వాడచ్చలేదు నాకు తెలియదు. మీతో మీరు ప్రశ్నించుకుంటున్నట్టు రాస్తారు, కథ కూడా అలాగే రాస్తారు. అది నిజమైన, అది మీరు అట్లాగే ఫీల్ అవుతారు థింకింగ్ వైల్ యు రైట్. ప్రశ్నలోంచి వచ్చింది ప్రతి కథ. అదే ఓకే. కవిత్వం అనుభూతిలోంచి వచ్చి ఉండొచ్చు, కానీ అనుభూతి వెనక కూడా ప్రశ్న ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. కానీ కథ ప్రత్యేకంగా ఆ మటుకు నాకు అది ప్రశ్నలోంచే వచ్చేది ప్రతి కథ. అది అనిపిస్తుంది నాకు చదువుతుంటే రాసిన పద్ధతి వల్ల. అందుకే ఖచ్చితమైన జవాబులు అంటూ ఉండవు, అది సంశయాత్మకంగా ఆగిపోతాయి. ఇంకా పాట కూడా ఆలోచిస్తాడు అప్పుడు. నెక్స్ట్ ఈ అమ్మాయి అద్దంలో మొహం చూసుకోవడం, అదే కథలో కూడా చూసుకొని తను కొంచెం తేటగా కనిపించింది ముఖం అనుకుంటుంది చివరికి. అది అలాగా అంటే తేటగా కనిపిస్తుంది, ఇంకా దానికి ఇంటర్ప్రిటేషన్ పాట చేసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ అలాగా మీరు అదొక భిన్నమైన శిల్పం కథలో మీది. ఎందుకంటే ఒక రహస్యం, మీరు అడిగారు రహస్యం అన్నారు కాబట్టి చెప్తాను నేను. మనం రీసెర్చ్ చేసేటప్పుడు మీకు తెలుసు ఇదంతా కూడాను, మనం ప్రాబ్లంతో మొదలు పెడతాం. కరెక్ట్. ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టడం రీసెర్చ్, మన పని. అంతే కదా. మొత్తం మెథడాలజీ అంతా దాని మీద బేస్ అయ్యి ఫైండింగ్స్ అంటూ ఇది చెప్తాం, అవి ఫైండింగ్స్ అయినా కాకపోయినా. అవును. ఆ రకంగా నేను అంటే సృజనాత్మక వ్యక్తిగా కంటే అప్పుడే నాలో
మొదలైన ఒక పరిశోధకుడి తత్వం కనిపిస్తుంది. ఏ చిన్న విషయమైనా సరే, అది చిన్న మన రోజు అనుదిన జీవితంలో ఎదుర్కొనే చిన్న చిన్న విషయాల్ని కూడా నేను ఆ అనుభవాన్ని అలా తీసుకుంటుండేది. ఈ అనుభవం నుంచి ఏమిటి ఈ ప్రశ్న అని నేను మామూలుగా అది అలా ప్రశ్న అడగడం నేర్చుకున్నాను నేను. వెరీ గుడ్. ప్రతి కథ అలా తయారైంది. అది కవిత్వానికి భిన్నమైన దారి. అదే అదే అందుకని కథల్లోనే ఒక ప్రత్యేకమైన శిల్పం ఇది. అవును. మీరు రాసే పద్ధతి కొంచెం భిన్నంగా ఉంటుంది. అందుకని అనిపించింది నాకు. ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఉంటుందని లేదు, లేదు లేదు, ఉండవు, ఉండదు కూడా. దాని నుంచి ఇంకో సంశయం వస్తుంది. అసలు లేదు. అందుకని సమాధానం చెప్పాలన్న తాపత్రయం కూడా లేదు. అదే అదే నేను నిజాయితీగా నేనేం అనుభవించానో ఆ అనుభవం ఇతరులకు పంచుకునేటప్పుడు అందులో నేనేం చెప్పదలుచుకున్నానో అంతవరకే. అది పరిష్కరించబోతున్నాను అన్న పెద్ద ప్రాజెక్ట్ ఏమి నాకు లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ తెలుగు కవిత్వంలో కథల్లో వీటిలో ఉండే ఐడెంటిటీలు ఉన్నాయి కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొంచెం ఒక బృందాలకు ముఠాలకు చెందిపోతారు అవునవును, సాధారణంగా మంది. అవునవును. అలా దేనిలో అన్నా ఇవ్వడాలని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇక్కడ ఉండే అమెరికా కదా, అంటే పూర్తిగా ఇమిడే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు నాలో ఎప్పుడు ఒక విమర్శకుడు ఉంటాడు. ఆ విమర్శకుడు ఆ ఇమిడేదే ప్రయత్నం ఎవరో నేను ఎప్పుడన్నా చేస్తే వెంటనే అడ్డుపడతాడు. మంచి పని చేస్తున్నాడు అయితే. అది అంటే నాకు ఒక ఖచ్చితమైన ఫిలాసఫీ ఏంటంటే, ఒక చట్రాన్ని బిగిస్తే నేను ఉండలేను అందులో. నాకు స్వేచ్ఛ కావాలి. నా అభిప్రాయాలు చెప్పడానికి, నేను చెప్పాలనుకున్న విషయాలు నా కవిత్వంలో, కథలో, చివరికి వ్యాసాల్లో కూడా అవి వ్యక్తం చేయడానికి నాకు చాలా స్వేచ్ఛ కావాలి. అంటే మారినప్పుడు కూడా చెప్పుకోగలిగిన. అవును, మీ అభిప్రాయం మారచ్చు కదా. అవును. మీరు చట్టంలో ఉంటే మారడానికి వీలు చెప్పాలి. మారడానికి వీలు నేను దళితవాదం గురించి అలా చెప్పాను నేను. అది చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే నేను అప్పటికి ఏర్పడుతూ వస్తున్న చట్టాన్ని నేను వ్యతిరేకించదలుచుకున్నాను. నేను చట్టంలో ఇమిడ్చి రచయితల్ని కట్టడి చేయడం అది సాహిత్యానికి అంత బలాన్ని ఇవ్వదు. వ్యక్తిత్వం అనేది చివరికి వ్యక్తిత్వం అనేది ఉండాలి కదా. సాహిత్యం అంతా కూడా వ్యక్తిత్వం చుట్టూ జరిగే ప్రక్రియ. నేను ఇప్పటికీ అదే నమ్ముతాను. నేను అమెరికా వెళ్ళిన తర్వాత చాలా అనుభవాలు చూశాను. తర్వాత చాలా తిరిగాను, చాలా దేశాలు తిరిగాను. తిరిగిన చోటల్లో నాకు కనిపించింది ఏంటంటే, చట్టాలు ఓడిపోతాయి, నిలబడవు. ఎప్పటికైనా కూలిపోక తప్పదు అది. అదే అంటే అందుకనే మీరు ఈ విశ్వజనీనము, సార్వకాలికము లాంటి పదాలని మీరు వ్యతిరేకిస్తారనుకుంటా మొత్తంగా. ఎందుకంటే అసలు ఆధునికత, అత్యాధునికత అంతా అదే పుస్తకం 92లో వచ్చింది. అంటే ఇప్పుడు పోస్ట్ మోడర్నిజం అని ఏమంటున్నామో దానికి సంబంధించిన మౌలిక ప్రతిపాదనలు అందులో జరిగాయి. మౌలికమైన వాదం అందులో విశ్వజనీనత లేదు, సార్వకాలీనత లేదు. ప్రతి సాహిత్యం ఒక స్థలానికి, ఒక నిర్దిష్టమైన కాలానికి కట్టుబడి ఉంటుంది. ఆ స్థల కాలాతీతమైన విషయం ఏమీ సాహిత్యంలో ఉండదు. అంటే తర్వాత అది ఇప్పుడు అంటే మరి పాత మనకు 2000 ఏళ్ల క్రితం కూడా మనకు నచ్చడానికి కారణం ఏమిటి? మనం విశ్వజనీనం అనకపోతే దాన్ని అది ఎందుకు మనకి ఇంకా నచ్చుతుంది? భారతం ఇంకా ఎందుకు నచ్చుతుంది మనకి? అన్నీ నచ్చవు. మీరు ఇప్పుడు రామాయణం, మహాభారతం, భాగవతం కూడా మీరు చదువుతున్నప్పుడు మీరు అన్నీ నచ్చవు, మీకు అన్నీ నచ్చకపోవచ్చు. అందులో కొన్ని విషయాలు నచ్చుతాయి. రీటెల్లింగ్, మీరు ఆ కథని రీటెల్ చేస్తారు. సీత ఎలా ఉండాలి, లేకపోతే శూర్పణఖ ఎలా ఉండాలి, లేకపోతే రాముడు, రావణుడు, ఇవన్నీ మీకు మూలకావ్యం అనేది ఒకటి ఉంటే మూలకావ్యంలో ఉన్నట్టుగా ఇవాళ మీరేమీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడున్న స్థల కాలాలని బట్టి వాటిని చదువుతారు మీరు. ఇదే పరిస్థితి ఖురాన్, దానికి సంబంధించిన రచన, హదీజు, వ్యాఖ్యానాల్లో కూడా ఉంటుంది. మీరు మొత్తం దానికి నేను రావాలనుకున్నాను. మీ మొహర్రం మీద పుస్తకం, అవును, ఫెస్టివల్ ఆఫ్ పీర్, అవును, ఆ పుస్తకం రాశారు కదా మీరు. అందులో స్థానీయత అనేదాన్ని మీరు చాలా బాగా ప్రతిపాదించారు. అలాంటప్పుడు అన్ని మతాలు ఇంక్లూజివ్ అయిపోతాయి. అవును, నీకు స్థానీయత ఎప్పుడైతే వచ్చిందో ఒకటే ఉండదు. ఒక బందీఖానాలో ఉంచుకున్నట్టు మీరు అన్న చట్టం, ఆ చట్టం ఉండదు. దాన్ని అది మొహరంలో పాడుకునే పాటల గురించి రాస్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్ అనుకుంటాను. అవును, ఈ స్థానీయత అన్నది. అవును, అది సాహిత్యంలో చేశాను, పరిశోధనలో చేశాను, నేను చెప్పే పాఠాల్లో కూడా అదే చేస్తాను. అదే నా దగ్గరికి అందుకే వస్తారు స్టూడెంట్స్. అంటే నా దగ్గర పరిశోధన చేయడానికి కానీ నా దగ్గర నేర్చుకోవడానికి కూడా వచ్చేవాళ్ళు ఆ స్థానీయత అనే భావన మీద ఇష్టం ఉన్న వాళ్ళే వస్తారు.
ఓకే. వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు నేను యూనివర్సలిజం గ్లోబలిజం ఇలాంటి వాటి జోలికి వెళ్ళను అని. ఓకే. అది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్లో అది చాలా స్పష్టంగా తెలుస్తుంది మీకు. అదే దానిలో నేను ఒక అర్థమైంది ప్రిఫేస్ అవి చదువుతుంటే. ఆ వ్యక్తిత్వం అందులో ఉండే పరిశోధకుడి వ్యక్తిత్వమును మిగతా సాహిత్యంలో ఉండే పరిశోధకుడి వ్యక్తిత్వం రెండు వేరు కాదు. వేరు కాదు. కరెక్ట్. మీ వ్యక్తిత్వమే అందులో కూడా ప్రతిబింబిస్తుంది. అందుకే మీరు వాళ్ళ పాటల్లో సీతా ఫాతిమా కలిపిన పాట అది చాలా ఒక ఇంటర్వ్యూలో పాడారు, చెప్పారు. అవును. అవి చాలా వింతగానూ ఉంది, ఆనందం కలిగించేలా. ఇంకా చాలా ఉన్నాయి అందులో. నిన్న హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్లో ఇంకోటి వాళ్ళకి చూపించాను నేను. కర్ణుడు అలీ రెండు భిన్న మతాలు. కర్ణుడు భారతంలోంచి వస్తాడు, అలీ ముస్లింల షియా చరిత్ర నుంచి వస్తాడు. ఇది చరిత్ర. ఆ రెండింటిని ఇద్దరిని కలిపి ఒక పాట ఉంది. అది కూడా నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను నేను. చాలామంది అది ఇప్పుడు క్లాసుల్లో వాడుతున్నారా ఇది. అది అంటే యుద్ధభూమి మధ్యలో రథం కృంగిపోయింది. ఇది నేను కొంచెం మోడర్నైజ్ చేస్తున్నా. యుద్ధభూమి మధ్యలో రథం కృంగిపోయింది, కర్ణుడు కిందికి వంగి నేల తల్లిని 100 ప్రశ్నలు అడుగుతున్నాడు. యుద్ధభూమి మధ్యలో కొడుకు ఏమయ్యాడో తెలియదు. యుద్ధభూమికి వెళ్ళి అలీ తండ్రి నేలని గుచ్చి గుచ్చి చూస్తున్నాడు, నా కొడుకుని నువ్వు ఎందుకు కడుపులో దాచుకోలేదు అని. ఇది భావం అందులో పాటలో. నేను కొంచెం ఆధునీకరించాను దాన్ని. అది నేను తర్వాత ఇంగ్లీష్ కవిత్వంలో ఎక్కడో అది తీసుకున్నాను కూడాను. అంటే అది మీరు ఆ రెండింటిని కలపడం అన్నది అది మూల కావ్యాల్లో ఎక్కడో లేదు కదా. అది వాళ్ళు సృష్టించుకున్న కావ్యం. అవును, వాళ్ళు సృష్టించుకున్న కావ్యం. అది వాళ్ళ స్థలకాలలో వదులుతుంది, అక్కడే వ్యాఖ్యానం ఉంటుంది దానికి. ఇది నాకు స్ఫూర్తి. అంటే ఇది మెయిన్ స్ట్రీమ్ సాహిత్యానికి ఇలాంటివి రావాలి అని వస్తున్నప్పుడు కదా మనకు విశాలం అయ్యేది మన ఆలోచన పరిధి కూడా. అవును. అంటే ఇది ఇంకా మంచి పద్ధతి ఏమో మతాలను కలపడానికి మిగిలిన పద్ధతుల కంటే. అవును అవును. అంటే మనకి తెలియనివి చాలా మన గ్రామీణులకు తెలుసు. అది నా నమ్మకం. సహజంగా వాళ్ళ జీవితాల్లో వస్తాయి అవి. అంటే వాళ్ళు ఎక్కువ జీవితాన్ని చూస్తారు మనకంటే కూడా. జీవితాన్నే చూస్తారు వాళ్ళు, మిగతావి చూడరు. అంటే చూడరని నేను అనను, జీవితం అనేది అక్కడ ప్రధానం అవుతుంది వాళ్ళకి. అలా చూస్తున్నప్పుడు, మీరు జీవితాన్ని మాత్రమే చూస్తున్నప్పుడు మీకు అర్థమయ్యే సత్యాలు భిన్నంగా ఉంటాయి. వాళ్ళకి కలపడం తెలుస్తుంది, విడదీయడం కాదు. అది కావ్యం కానివ్వండి, అనుభవం కానివ్వండి, మతం కానివ్వండి, కలపడం తెలుస్తుంది. ఆ కలపడంలోంచి వాళ్ళు మొత్తం సాహిత్యాన్ని సృష్టిస్తారు. బిరుదురాజు రామరాజు గారు, నేను కాదు చెప్పక్కర్లేదు కానీ కొత్త తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన చేసిన కృషి అంటే అది మనం తర్వాత హైలైట్ చేయలేదు, కానీ ఆయన జానపద గేయాల్లో కానీ తర్వాత మొహరం పాటల్లో కానీ చేసిన కృషి ఏదైతే ఉందో దాన్ని ఎవరు అందుకోలేదు. నిజానికి పెద్ద లోపం, అది వెలితి నాకు. అది ఇప్పటికీ రామరాజు గారిని తలుచుకున్నప్పుడు నాకు అది ఇది కదా ఆయన చెప్పదలుచుకుంది అనుకుంటాను నేను. అంటే మీరు మీ పుస్తకం ద్వారా ఆయన హైలైట్ చేస్తే తక్కిన వాళ్ళకి అర్థం అవుతుంది, ఆ పుస్తకం ద్వారా అర్థం చేసుకోవాలి. అది నేను అది ప్రస్తావించాను అది నా పుస్తకంలో. దీని నుంచి తర్వాత వచ్చిందే సూఫీతో సాయంత్రమా? సూఫీయిజం మీద మీకు ఆసక్తి రావడానికి లేదు అమ్మ అది ముందు నుంచి అమ్మ దగ్గర నుంచి నేను అంటే నేనేం చదివినా కూడా అంటే రూమీ కవిత్వం బాగా చదివే ప్రయత్నం చేశాను. చేసినప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే వెంటనే అమ్మ ఏం చెప్పింది, అమ్మ చెప్పిన కాన్సెప్ట్స్ కొన్ని నాకు లోపల రిజిస్టర్ అయి ఉన్నాయి. చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ సూఫీయిజంలో. బరాకత్, డివైన్ గ్రేస్, నియత్, ప్యూర్ ఇంటెన్షన్, ఫనా, లైక్ యూనియన్, ఇవన్నీ అంటే అమ్మ భాష వేరు, ఆమె వ్యాఖ్యానం వేరు. కానీ నాకు ఆ భావనలు ఏవైతే ఉన్నాయో ఆమె బాగా నేర్పింది చిన్నప్పుడే. నేను తర్వాత చదువుకుంటున్నప్పుడు, నేను ఈ వర్క్ చేస్తున్నప్పుడు కూడా, అందుకే ఆ పుస్తకంలో మీకు అమ్మ దగ్గరే మొదలవుతుంది బుక్. అది అమ్మ ఏం చెప్పింది, అమ్మ చెప్పిన విషయాన్ని ఇక్కడ నేను ఎలా అన్వయించుకోవాలి. మీరు ఈ ఇంటర్వ్యూ మొదలు పెట్టేటప్పుడు ఒక ఇంగ్లీష్ పోయం వినిపించారు నాది.
అది కూడా అమ్మ స్ఫూర్తిలోంచి ప్రేరణలోంచి వచ్చిందే. అప్పటికే అమ్మ చివరి దాకా అమ్మ ఒకటే అంటే సూఫీజం ప్రధానంగా చెప్పింది నేకి అంటే పుణ్యం. అంటే పుణ్యం అనేది రకరకాలుగా ఉంటుంది. అదే నేనైతే మంచితనం అని అనువాదం చేసుకుంటాను. అంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే నీకు 10 పుణ్యాలు వస్తాయి. అది ఏ గ్లాస్గా పాలి పిలాయితే 10 నేకి మిల్తాయి అనేది అమ్మ ఉర్దూలో చెప్పేది. వాళ్ళందరూ చెప్పింది అదే. రూమీ చెప్పింది అదే, హాఫీజ్ చెప్పింది అదే, సాది చెప్పింది అదే. తెలుగులో ఉన్న సూఫీ కవులు అదే ఉమర్ అలీ షా కానివ్వండి, ఉమర్ అలీ షా పూర్వీకులు కానివ్వండి, వాళ్ళు చెప్పింది కూడా అదే. సో నేను ఇవన్నీ సమన్వయం చేసుకోవడానికి సూఫీ తత్వంలోకి వెళ్ళాను నేను. అంటే అందులో కూడా నేను మతపరంగా నేను చూడట్లేదు దాన్ని. అదే సూఫీ నిజానికి ఒక మతం కాదు కదా. కాదు, సూఫీ తత్వం అనేది ఒక సామాజిక నిరసన, మన భక్తి ఉద్యమం లాంటిదే. అలా చూశాను నేను. అంటే దానికోసం చేయాల్సిన పరిశోధన అంతా ఆయా ప్రాంతాలకు దర్గాలకు వాటికి వెళ్ళి చేశారు. 200 ఊళ్ళు తిరిగాను నేను ఆ పరిశోధన కోసం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. కానీ మొత్తం మెటీరియల్ నేను ఉపయోగించలేదు. ఆ పుస్తకానికి ఒక్క చోటే తీసుకున్న మెటీరియల్ని మాత్రమే ఉపయోగించాను. ఇప్పుడు ఈ మొహర్రం ఫెస్టివల్ ఆఫ్ పీర్స్ కూడా అనంతపురం అంతవరకే తీసుకున్నాను నేను. తర్వాత విస్తరిస్తున్నారు దాన్ని. 200 ఊళ్ళలో తిరిగిన ఫీల్డ్ రీసెర్చ్ నోట్స్ ఇంకా అలా ఉంది. రాయబోతున్నారు వాడిని. ఇప్పుడు మొదలు పెట్టేది అదే. ఇప్పుడు అసలు నిజానికి ఈసారి వచ్చింది కూడా అందుకే. నేను ఎప్పుడు వచ్చినా అందుకే వస్తా, పని పెట్టుకున్నా వస్తా, పని లేకుండా రాను. కాకపోతే మిగతా అలా కలిసి వస్తుంటాయి. ఈసారి రాయబోతున్నది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్కి 2వ భాగం. ఫెస్టివల్ ఆఫ్ పీర్స్ నేను కేవలం ఒక్క ఊరు కేంద్రంగా తీసుకొని స్థానియ ఇస్లాం గురించి మాట్లాడాను నేను. కానీ నాకు తర్వాత ఆలోచించింది, అంటే ఈ మెటీరియల్ ఈ 200 ఊళ్ళల్లో సేకరించిన మెటీరియల్ చూస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే దాన్ని ఇంకా విశాలమైన పునాది మీద చర్చించాలి. స్థానియత అనేది మీరు ఒక ఊళ్ళో నిలబడి మాట్లాడితే అది వేరే రకంగా కనిపిస్తుంది. కానీ కొన్ని 100 ఊళ్ళలో నిలబడి అక్కడ జనాల్ని చూస్తూ వాళ్ళ సాహిత్యాన్ని వింటూ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ స్థానియత ఎలా ఉంటుంది? అంటే ఇంకా వాళ్ళందరూ ఆ తరం వాళ్ళు ఉన్నారా మీకు? మీరు ఈ ఊళ్ళు తిరుగుతున్నారు కదా. అవును. అది ఇప్పటి తరం అంత ఉందా అంటున్నాను. పాత తరం వాళ్ళు ఉంటే తప్ప మీకు తెలియదు, అవి దొరకవేమో కదా, రచనలు దొరుకుతున్నాయా? కానీ తరాలు మారే తరంతో పాటు ఇది కూడా మారుతున్నాయి. అవును, అవి ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను అమ్మలాగా నేను ఆలోచించాను. అమ్మ తరానికి ఆ భావనలు ఒకలా ఉంటాయి, నా తరం వచ్చేసరికి వేరే రకంగా ఉంటాయి. ఇంటర్ప్రిటేషన్ మారుతుంది, ప్రాక్టీస్ కూడా మారుతుంది, వేరే రకరకాలుగా అనుభవం కూడా మారుతుంది, చరిత్ర మారుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఆ చరిత్రకి కొన్ని కామనాలిటీస్, సారూప్యాలు ఉంటాయి. సారూప్యాలని పక్కన పెట్టి భిన్నత్వాన్ని చూడడం, తులనాత్మక అధ్యయనం అంటే అది నేను చేయదలుచుకుంది. సో ఇప్పుడు తమిళనాడులో 2 సూఫీ దర్గాలు, కేరళలో 2 సూఫీ దర్గాలు, కర్ణాటకలో 2 సూఫీ దర్గాలు, మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 2 సూఫీ దర్గాలు, మొత్తం 8. కేవలం అంటే ఆ 8 దర్గాల చుట్టూ ఎలాంటి భావనలు ఉంటాయి? ఈ 8 దర్గాలు కూడా వేరే వేరే చరిత్రలు, కానీ వాటిల్లోంచి వచ్చే భావనలు వేరేగా ఉంటాయి, కాన్సెప్ట్స్ వేరేగా ఉంటాయి, అనుభవాలు వేరేగా ఉంటాయి. అది చెప్పడం నా ఉద్దేశం. అంటే ఒక సౌత్ ఇండియన్ సూఫీ తత్వం అనేది చెప్పాలి. అయితే ఇది మీరు ఇంగ్లీష్లో మాత్రమే ఈ పుస్తకాలు, ముఖ్యంగా ఫెస్టివల్ ఆఫ్ పీర్స్ కానీ ఇప్పుడు మీరు రాయబోయేది కానీ, ఇంకా తర్వాత మీకు నెక్స్ట్ నేను అడగబోయేది మిమ్మల్ని మీ హిస్టరీ ఆఫ్ హైదరాబాద్, ఇవి కానీ ఇవన్నీ కూడా మీరు ఇంగ్లీష్లో రాశారు సరే, అవి తెలుగులో కూడా వస్తే బాగుంటుంది కదా. తెలుగులో ఫెస్టివల్ ఆఫ్ పీర్స్ చేయాలి అని 2-3 అడిగారు, వస్తుందేమో తెలుగులో వస్తే బాగుంటుంది. తర్వాత రీమేకింగ్ హిస్టరీ హైదరాబాద్ది అనువాదం మొదలైంది. ఓ గుడ్, అది అవసరం. ప్రతి సంవత్సరం కొట్టుకుంటుంటారు, విమోచనము, విలీనము, ఇలా కొట్టుకుంటూనే ఉంటారు ప్రతి సంవత్సరం. మాకు సెప్టెంబర్ 17 వస్తేనే నవ్వు, పేపర్లో ఏముంటుందో తెలుసు, వరుస పెట్టి దీనికి 4 వ్యాసాలు, దానికి 4 వ్యాసాలు, ఎవరిని ఏం చెప్తున్నారో ఎవరు ఏం మాడుతున్నారో తెలియకుండా. వేణు చేస్తున్నాడు, అది ఎన్ వేణుగోపాల్ చేస్తున్నాడు, మలుపు వాళ్ళు వేస్తున్నారు. వెరీ గుడ్, అది బహుశా త్వరగా వస్తుంది. దానిలో సమాధానాలు కొన్ని దొరుకుతాయా? చాలా ఉంటాయి అందులో.
అంటే ముఖ్యంగా హైదరాబాద్ది పుస్తకం రీమేకింగ్ అదే హిస్టరీ. రీమేక్ హిస్టరీ సంగతి. నిజానికి దానికి బాగా స్పందన రావడానికి కూడా కారణం అదే. అది అంటే చరిత్రని మీరు ఒక భిన్నమైన దృష్టి నుంచి చూడడం, భిన్నమైన సోర్సెస్తో డేటాతో చూడడం అనేది అందులో మెథడాలజీ అనేది చాలామందికి నచ్చింది అందులో. ఓకే. అంటే అలాగే సాహిత్యాన్ని కేంద్రంలో ఒక ఉంచి సోర్స్ దాంట్లోంచి చరిత్రని ఎట్లా చూడాలి, చూడాలి. ఇవి రెండు నేను చేశాను. అందుకే అక్కడ ఆ పుస్తకం వచ్చిన వెంటనే దాదాపు నేను 30 యూనివర్సిటీల్లో మాట్లాడాను ఇప్పటిదాకా. ఇప్పటికి చాలా 2 ఏళ్ల దాకా మళ్ళీ చాలా ఇన్విటేషన్స్ ఉన్నాయి ఓకే. ఆ పుస్తకం గురించి. అంటే కేవలం అది అంటే నా గొప్పతనం ఏం లేదు అందులో. అందులో ఆ మెథడాలజీలో ఉన్న రహస్యం అది. అందులో అలాగే కాన్సెప్ట్స్ని గురించి నేను చెప్పిన విషయాలు అంటే లోకల్, ఇందాక మీరు స్థానియ ఇస్లాం అన్నారు, స్థానియ సంస్కృతి అన్నారు కదా, అలాంటి విషయమే అందులో కూడా చెప్పింది. కానీ ఈసారి నేను హైదరాబాద్ని కేంద్రంగా తీసుకున్నాను. అది చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అదే అది అవసరం. అవును. మీరు ఉపవాస పద్యాలు ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు? అది నాకు ఫలస్తీనా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. నేను మోడర్న్ ఇస్లాం అండ్ పోయిటరీ క్లాస్ చెప్తాను, చాలా పెద్ద క్లాస్ అది. అట్లాగే ప్రొటెస్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ లిటరేచర్, ఇది కూడా చాలా పెద్ద క్లాస్, చాలామంది 70 మంది దాకా ఉంటారు. ఈ గత 3 ఏళ్ళు అంటే ఈ మొత్తం పాలస్తీనా మొదలైన తర్వాత నాకు ఎక్కువ మంది పాలస్తీనా విద్యార్థులు రావడం మొదలైంది. ఓకే. చాలా పెద్ద కమ్యూనిటీ క్యాంపస్లో అది. అందుకే చాలా గొడవలు జరిగాయి అందులో అక్కడ. వాళ్ళు అంటే నేను రంజాన్ వచ్చింది, నా రంజాన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నా ఉపవాసాలు, నేను పెద్ద మతపరమైన వ్యక్తిని కాదు కానీ ఆ మనసులో ఎప్పుడు ఆ రంజాన్కి సంబంధించిన అంటే అమ్మ చాలా పట్టుదల ఉన్న మనిషి, పట్టింపున్న మనిషి అమ్మ. ఎప్పుడు కూడా ఒక ఉపవాసం కూడా ఆమె తప్పనివ్వలేదు. ఇప్పుడు మారిపోయింది జీవితం, అసలు సంబంధం లేదు ఇప్పుడు నాకు వాటికి. కానీ ఆ నెలలో ఈ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు. నేను స్టూడెంట్స్తో చాలా ఎక్కువసేపు గడుపుతూ ఉంటాను. నేను వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బాధలు చెప్పేవాళ్ళు నాకు. అసలు అక్కడ ఎలా ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉన్నారు, తర్వాత చుట్టుపక్కల ఉన్న దేశాల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ అంటే నిజానికి అవి కథలు కావాల్సిన విషయాలు. కానీ నాకు దాని కథ చేయడానికి కావాల్సిన నిబ్బరం లేదు లోపల. చాలా కష్టం అవుతుంది అది రాయడం, కథ రాయడం. అందుకని నేను ఆ ఉపవాస పద్యాలు రంజాన్ నెల మొదటి రోజు నుంచి 30వ రోజు దాకా రాశాను. ఓకే. అవన్నీ కూడా రంజాన్ గురించి అమ్మ చెప్పిన విషయాలే. నేనేమి అసలు నేను ఊరికే దానికి ఒక కవిత్వ రూపం ఇచ్చాను అంతే. అందులో ఉన్న నమ్మకాలు, అందులో ఉన్న కాన్సెప్ట్స్, అనుభవాలు అవన్నీ కూడా అమ్మవి. కానీ అమ్మ రూపం బయటికి చూపిస్తూ నా విద్యార్థుల అనుభవాలు నేను చెప్పింది. ఒక్కొక్క పోయం రాస్తున్నప్పుడు అది ఒక్కొక్క విద్యార్థి అనుభవం, వాళ్ళ అనుభవాల సంపుటి. అందులో నేను ఎక్కువ కనిపించాను మీకు. ఆ రకంగా అది అంటే అందుకే అది చాలామందికి అది వేరే భాషల్లో కూడా వెంటనే వెళ్ళిపోయింది. అరబిక్, ఫార్సీ వాళ్ళే చేశారు, వాళ్ళే స్టూడెంట్సే వాళ్ళకి అక్కడ వాళ్ళ భాషల్లో ఉన్న ట్రాన్స్లేటర్స్తో మాట్లాడి వాళ్ళే చేయించారు. చాలా స్పందన వచ్చింది దానికి. కానీ నాకు ఇప్పుడు అంటే నేను చెప్తున్న ఈ మొత్తం ఫెస్టివల్ ఆఫ్ పీర్స్లో కానీ ఇంకో పుస్తకంలో కానీ ఇప్పుడు రాస్తున్న పుస్తకంలో కానీ చెప్తున్న విషయాలే అంటే అనుభవం ప్రాతిపదికగా చెప్పాను అందులో. అంటే మీ కవిత్వానికి కానీ, మీ కథలకు కానీ, మీ పరిశోధనకు, విమర్శకు కానీ అన్నిటికీ ఒకటే సూత్రం వర్తిస్తుంది దాదాపు. అంత సూత్రం ఒకటే. సాధారణంగా చాలా మందికి ఇది మారిపోతుంది. లేదు, దారం ప్రక్రియ నుంచి దారం ఒకటే మీది. కలిపే దారం ఒకటే, పూలు వేరే వేరే రంగుల్లో కనిపిస్తాయి. ఆ దాన్ని నిలుపుకోగలుగుతున్నారు ఇన్నేళ్ల బట్టి. అది అంటే అవకాశం ఉంది నాకు, నిలుపుకునే అవకాశం ఉంది. అంటే నేను చెప్పే కోర్సుల వల్ల, నేను కలిసే విద్యార్థుల వల్ల, నేను వెళ్ళే సభలు సదస్సుల వల్ల, అలాగే అమెరికన్ సాహిత్యవేత్తలతో నాకున్న స్నేహాల వల్ల అది సాధ్యమవుతుంది. అమెరికన్ సాహిత్యం అన్నాం కదా, అమెరికాలో కూడా తెలుగు సాహిత్యం ఉంది. కాకపోతే నాకు వింతగా అనిపించేది కథకులు విపరీతంగా ఉన్నారు అమెరికాలో, కవులు ఎందుకు లేరు?
ఇప్పుడు చూడండి, అంతకు ముందే రాస్తూ ఇక్కడ రాస్తూ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏవైనా కోట రవిశంకరో మీరు మీలాంటి వాళ్ళు అప్పటికే కవులు అవును. అక్కడికి వెళ్ళి కొనసాగించారు. అవును. కానీ అమెరికాలో కథకులు పుట్టారు, అవును. అమెరికాలోనే ఉంటే అక్కడికి వెళ్ళాక అవును, రాశారు. అవును. మీకు అది ఎప్పుడు ఆశ్చర్యంగా అనిపించదు, కవులు ఎందుకు పుట్టలేదు అని, తెలుగు కవులు? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వంగూరి చిట్టెన్ రాజు గారు నేను ఆయన్నే అడిగాను, ఆయన దగ్గర కూడా సమాధానం లేదు. సాహిత్య సదస్సులు పెట్టినప్పుడు అవును. అంటే ఆయన మాకు మంచి మాతో బాగా కలివిడిగా ఉంటారు. సదస్సులు నిర్వహించినప్పుడల్లా మా మధ్య దానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. జరిగినప్పుడల్లా నేను ఆయన అడుగుతూ ఉంటాను, మీకు కథ మీద ఉన్న పక్షపాతం వల్ల కవుల్ని పక్కన పెట్టేస్తున్నారు. అది నిజం కాదని నాకు తెలుసు, కానీ అయినా కూడా నేను రాస్తే వేయచ్చు ఎవరైనా, ఎందుకు రాయడం లేదంటున్నా. అది కానీ అందుకే పాపం ఆయన ఈ మధ్య బహుమతులు అవార్డ్స్ ఇస్తున్నారు. కథతో పాటు కవిత్వానికి కూడా అవార్డు ఇస్తున్నారు ఆయన, పోటీ పెట్టి. కానీ రావట్లేదు, కవిత్వం రావట్లేదు, కథలు వస్తున్నాయి. వచ్చినా కూడా దాని అంటే ఈ ప్రమాణాలు వేరేగా ఉంటాయి. సో నాకు ఏమనిపిస్తుందంటే, కథకులు అక్కడ పుట్టడానికి అక్కడ తక్షణ అనుభవం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఒత్తిడి అది కథకి బాగా పనికొస్తుంది. మీకు మిగతా భాషల్లో కూడా తెలుస్తుంది ఈ విషయం. ఇప్పుడు లాటిన్ అమెరికన్ కానీ, ఆఫ్రికన్ అమెరికన్ కానీ, మిడిల్ ఈస్టర్న్ వాళ్ళు కానీ చాలా సాహిత్యం వస్తుంది అక్కడ. అసలు అమెరికన్ సాహిత్యం అంటే ఇప్పుడు అమెరికన్ అనే దానికి నిర్వచనం మారిపోయింది. అది బహుభాషా సాహిత్యం, బహు సంస్కృతుల సాహిత్యం. అది మల్టీ కల్చరలిజం, మల్టీ లింగ్వలిజం అనేది దాన్ని నడిపించే సూత్రం. ఇప్పుడు మీరు అమెరికన్ సాహిత్య చరిత్ర ఇప్పుడు రాస్తే ఇది అందరూ వాళ్ళే కనిపిస్తారు, వలస వచ్చిన వాళ్ళే. సో వాళ్ళకి వెంటనే అనుభవం అయ్యేది ఏంటంటే ఒత్తిడి. అది అంటే వాళ్ళ జీవితాల్లోంచి ఒత్తిడి, రోజువారీ జీవితం, వృత్తిలో ఒత్తిడి, తర్వాత బయటి సమూహాలతో ఉండే కాన్ఫ్లిక్ట్స్, ఇవి మీకు ప్రోజ్కి బాగా అనుకూలంగా ఉంటాయి. అవును, సంఘటనను వాళ్ళు యథాతథంగా రాసేసుకోవచ్చు. అవును, అదే అసలు ఏం మార్చక్కర్లేదు, అదే రాసేసుకోవచ్చు. అది కవిత్వంలో అది సాధ్యం కాదు. మీరు అనేక సంఘటనల్ని కలిపి ఒక సాంద్రమైన భాషలోకి మారిస్తే అది కవిత్వం అవుతుంది. అంటే మీరు కవిత రాసేటప్పుడు ఆ రిఫ్లెక్షన్ వేరే రకంగా ఉంటుంది. కరెక్ట్. దాన్ని మీ లోపలికి అది ఇంకిపోవాలి, ఆత్మీకరించుకుని. మొత్తం కథకి అంత అవసరం లేదు, ఇంకకపోయినా సరే ఒక అనుభవాన్ని చెప్పొచ్చు కథలో, ఒక సంఘటనని. చాలామంది అలాంటి కేవలం సంఘటనల్ని రాస్తున్న వాడు ఉన్నారు. అవును, అది అంటే అది సాహిత్యంగా ఒప్పుకుంటామా లేదా అనేది అది వేరే విషయం. కానీ నేను ఒప్పుకుంటాను. నేను ఎందుకంటే నేను స్థలకాలాలని బాగా నమ్మే వ్యక్తిని కాబట్టి నేను ఒప్పుకుంటాను. నేను సంఘటన ఆధారంగా కేవలం సంఘటన చెప్పినా చాలు అనుకుంటాను నేను. ఇప్పుడు హిస్టారికల్ ఫిక్షన్ వస్తుంది, తర్వాత ఆటోబయోగ్రాఫికల్ ఫిక్షన్ వస్తుంది. వాటికి మీరేం పెద్ద కథలు అక్కర్లేదు, మన అనుభవాలు రాసేసుకోవడమే. అక్షర జ్ఞానం ఒకటి చాలు. కానీ మంచి కవిత్వం రాయాలంటే మీరు చెప్పినట్టు మంచి కవిత్వం రాసేటప్పుడు అంటే కవి హృదయం పనిచేసే తీరు వేరేగా ఉంటుంది. అందులో అంటే నాకు ఇంకొక బలమైన నమ్మకం ఏంటంటే, కవిత్వాన్ని ఫేస్ చేయడం కష్టం. మీరు ఒక అనుభవాన్ని ఇలా కూర్చొని ఇలా జరిగింది ఈరోజు, నేను స్ట్రీట్లోకి వెళ్ళాను, ఇలా కాన్వర్జేషన్ జరిగింది, అమ్మాయి డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతోంది, రకరకాల డిస్క్రిమినేషన్స్ అని ఆ అమ్మాయి ఏమేం చెప్పిందో రాస్తాను, చెప్పడం, అది అంతవరకు బాగుంది. అదే అనుభవాన్ని మీరు కవితగా మలచాలంటే అందులో చాలా చాలా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ని ఫేస్ చేయడం కష్టం. అంత పెయిన్ని తట్టుకునే శక్తి అమెరికన్ హృదయాలకు లేదు. అవునా? అంటే దానికి చాలా సావధానత కూడా కావాలి కదా, దాన్ని అంతా తర్వాత మళ్ళీ కవిత్వంగా దాన్ని వ్యక్తం చేయాలి. అది మననం చేసుకోవాలి. ఈ మధ్య ఎవరో అన్నారు, ఏ వాక్యం రాసినా ముందు కన్నీళ్ళు వస్తాయని. కన్నీళ్లు ముందు వస్తుందాయా, వాక్యం ముందు వస్తుందో తెలియదు. అది అసలు అంత ట్రాజిక్ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ని లోపలికి తీసుకొని అది దాన్ని తట్టుకునే శక్తి ఉండదు. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే మీ చుట్టూ సమూహం ఉంటుంది, సమూహం మిమ్మల్ని పుష్ చేస్తుంది, మీరు వాళ్ళని అడ్రస్ చేస్తారు. అమెరికన్ సాహిత్యం ఎవరిని అడ్రస్ చేస్తుంది?
ఆ సమస్యలు అంటే ఆడియన్స్ రిసెప్షన్కి సంబంధించిన విషయం కూడా అది. ఓకే ఓకే. ఆహా. అందుకని కవిత్వం అంత ఎక్కువ రాదంటారు. అవును కవిత్వం అవును కానీ వస్తే బాగుంటుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ చెప్పలేము, రావచ్చేమో. ఎందుకంటే మిగతా భాషలు, మిగతా దేశాల వాళ్ళు ఇంతకుముందు కవిత్వమే బలంగా రాశారు. ఆఫ్రికన్ అమెరికన్ పోయిట్స్ వాళ్ళు రాశారు. వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఈవెన్ చెప్పడం. పాప్ కల్చర్లో కూడా వాళ్ళే. అవును. ముందు మైక్ జాక్సన్ కానివ్వండి, మా మా ఊరి వాడు పాల్ రాబ్సన్ కానివ్వండి, రాబ్సన్. వీళ్ళందరూ ఏంటి ముందు పోయిటరీ అండ్ లిరిక్లోకి వెళ్ళారు. అవును. తర్వాత వచ్చింది వచనం, లేట్గా వచ్చింది. కానీ ఇప్పుడు అది మారిపోయింది. వచనం ముందు వస్తుంది, కవిత్వం లేట్గా వస్తుంది. రావచ్చు. ఓకే. అంటే తెలుగు వాళ్ళు ముఖ్యంగా, నేను అవును. అనేది, తెలుగు వాళ్ళు ముఖ్యంగా అవును అసలు కవిత్వం జోలికి వెళ్ళటంలే. అప్పుడైనా నవల దగ్గరికి వెళ్తారు, అది తక్కువే. అవును చాలా కొద్ది మంది ఉన్నారు నవలు రాసేవాళ్ళు కూడా. ఆ కొద్ది మందే రాస్తున్నారు ఇంకా. అంతే అంతే. కానీ మిగిలినందరూ కథలే. అవును. కథలే మీరు. కానీ కథలు బలంగా వస్తున్నాయి. కథలు బాగా. అది అమెరికాలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మీలాంటి తెలుగు వాళ్ళు అక్కడ వెళ్ళి అధ్యాపక వృత్తి కూడా చేస్తున్నారు. అక్కడ తెలుగును అక్కడికి అనువదించడానికి కానీ, తెలుగు భాష గురించి తెలుసుకోవడానికి కానీ అక్కడ ఉన్న కుతూహలం ఎట్లాంటిది, దానికి సంబంధించి మీరు చేస్తున్నది ఏమిటి ఈ అనువాద రంగంలో కానీ? అంటే ప్రధానంగా అమెరికా వచ్చిన, అంటే వేరే దేశాల నుంచి అమెరికా వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడాను అనువాదం అనేది చాలా సహజంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ గురించి, వాళ్ళ భాష గురించి, సంస్కృతి గురించి అక్కడి వాళ్ళకి పరిచయం చేయాలి. అదే యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళైతే, అంటే ఈ మధ్య సౌత్ ఏషియా సాహిత్యం మీద బాగా ఆసక్తి పెరుగుతుంది కాబట్టి ప్రైమరీ టెక్స్ట్స్ని పరిచయం చేయాలి అని ఒక తపన ఉంటుంది. నేను అందులో భాగంగా, అంటే ఒకటి ఈ ఏడాది ముఖ్యంగా చేసింది అమెరికన్ లిటరరీ ట్రాన్స్లేటర్స్ అసోసియేషన్. ఇది చాలా 50 ఏళ్ళుగా ఉన్న సంస్థ ఇది. వాళ్ళు ఎప్పుడు తెలుగు పట్టించుకోలేదు. ఈ ఏడాది మొట్టమొదటిసారి వాళ్ళు తెలుగుని వాళ్ళ భాషల్లో కలిపారు. అనువదించాల్సిన భాషల్లో కలిపారు. కలిపితే అందులో 2 నా దగ్గర పనిచేశారు ఒక 2 ఏళ్ల పాటు. తెలుగు దళిత కథా రచయిత్రి తాడినాగమ్మ, సంగిశెట్టి శ్రీనివాస్ దాన్ని సంకలనం చేశారు. అది అందులో కొంత భాగాలు, కానీ వాళ్ళు కూడా కొంత పరిశోధన చేశారు వాళ్ళిద్దరూ. వాళ్ళు అది ఇంగ్లీష్లోకి తీసుకొస్తున్నారు. బహుశా అది వీళ్ళ ద్వారా బయటికి రావచ్చు, అమెరికన్ లిటరరీ ట్రాన్స్లేటర్స్ అసోసియేషన్ ద్వారా. అదొక్కటి అయితే అది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే మేము చాలా ప్రపోజల్స్ వచ్చాయి దానికి. బుచ్చిబాబు నవల చేస్తామని, తర్వాత ఇలా రకరకాలుగా వచ్చాయి. కేశవరెడ్డి గారి నవలలు చేస్తామని, తర్వాత డయాస్పోరా కథలు చేస్తామని, ఇలా రకరకాల ప్రాజెక్టులు వచ్చాయి. అవి పరిశీలనలో ఉన్నాయి. నెమ్మదిగా, అంటే సమయాన్ని బట్టి, ఫండింగ్ని బట్టి అది జరగచ్చు. అదొకటి. రెండోది, నేను నా వ్యక్తిగత స్థాయిలో, అంటే నా దగ్గర చదువుకున్న విద్యార్థులతో ఎక్కువగా అనువాదాలే చేయిస్తున్నాను ఈ మధ్య, చాలా మటుకు. అలాగా ఇప్పుడు ప్రొఫెసర్ అతను జమాల్ జోన్స్, మీకు తెలుసు. ఆయన నేను కలిసి తెలుగు సూఫీ కవిత్వ చరిత్ర ఒక 5 చాప్టర్లతో ఇది రాస్తున్నాం, ఈ పుస్తకం. అది అంటే 2 చాప్టర్లు అయిపోయాయి, అది త్వరలో రావచ్చు. మూడోది, స్కాట్ గూగుల్ ఎమరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్, హైదరాబాద్ మీద ప్రత్యేకంగా అధ్యయనం చేసిన పరిశోధకుడు, మాలఖాబాయి చందా గురించి అద్భుతమైన పుస్తకం రాశారు ఆయన. ఆయన ఇంకా ఎక్కువగా ఆయన దక్కని ఉర్దూ సాహిత్యం, సంస్కృతులు, వీటి మీద పనిచేస్తారు. ఆయన నేను కలిసి 99 సూఫీ పోయమ్స్ ఫ్రమ్ దక్కన్. ఆయన ఉర్దూ పోయమ్స్ చేస్తున్నారు, నేను తెలుగు చేస్తున్నాను. 2 కలిపి ఒక పుస్తకంగా వస్తున్నాయి. అంటే మా వాదన ఏంటంటే, దక్కన్కి సంబంధించినంత వరకు ఈ 2 భాషల్ని విడదీయలేము. అవి పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. అందులో భాగంగానే మనం ఈ సూఫీ సాహిత్యాన్ని కూడా చూడాలి అన్నది అందులో వాదన అన్నమాట. అది కూడా త్వరలో రావచ్చు. ఇవి 2-3 సంవత్సరాల్లో వచ్చేస్తాయి. తర్వాత విద్యార్థులు, సాహిత్యం మీద పనిచేస్తున్న విద్యార్థులు, సంగీతం మీద పనిచేస్తున్న విద్యార్థులు ముఖ్యంగా, వాళ్ళకి సాహిత్య పరంగా ఆసక్తి పెరుగుతోంది. అంటే సంగీతం మీద పనిచేస్తున్న వాళ్ళు కూడా సంగీతంలో దానికి మూలమైన సాహిత్య విషయాలు, సాహిత్య చరిత్ర మీద ఆసక్తి పెరుగుతుంది.
సో అలాంటి ఆ విద్యార్థుల వైపు నుంచి ఇంకో 5-6 ఏళ్లలో మంచి పుస్తకాలు రాబోతున్నాయి. ఆ విద్యార్థులు అటు అనువాదాలు చేస్తున్నారు, ఇటు విశ్లేషణ పుస్తకాలు కూడా రాస్తున్నారు. ఓకే. ఇది నాకు చాలా ప్రామిసింగ్గా అనిపిస్తోంది. అంటే మీకు రాబోయే 5-6 ఏళ్లలో అమెరికాలోని చాలా యూనివర్సిటీల్లో ఇప్పుడు తెలుగు కోర్సులు పెడుతున్నారు. తెలుగు కోర్సులు పెట్టడంతో పాటు తెలుగు భాష మౌలిక ఆధారంగా తీసుకొని అవును, పరిశోధన, తర్వాత అక్కడ పరిశోధన అంటే అది లైఫ్ టైం వర్క్. అది ఒక పుస్తకంతో అయిపోతుంది, ఒక పిహెచ్డి కాదు. ఒక పుస్తకంతో ఒక పిహెచ్డితో అయిపోయేది కాదు. అది ఒక ప్రారంభం మాత్రమే. కాబట్టి రాబోయే కాలాలు అది 5 ఏళ్ళు కానివ్వండి, 10 ఏళ్ళు కానివ్వండి, అక్కడ అంటే హిందీ, ఉర్దూ, సంస్కృతం, తమిళం లాంటి భాషలకి ఎంత ప్రాముఖ్యం ఉందో తెలుగుకు కూడా అంత ప్రాముఖ్యం రాబోతోంది. మంచి వార్త అది. తర్వాత ఇప్పుడు వస్తున్న తరం, అమెరికా తెలుగు విద్యార్థుల తరం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా సాహిత్యం మీద ఆసక్తి పెరుగుతుంది. వాళ్ళకు కూడా ట్రాన్స్లేషన్స్ చేయాలి అన్న ఆలోచన వస్తుంది. చూద్దాం ఇవన్నీ కూడా. ఎందుకంటే అంటే మేము నిజంగా నేను పనిచేస్తున్న ఆర్య విశ్వవిద్యాలయాలను చూస్తున్నాను కదా, విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది, అందరూ ఎంఏ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు, చాలా ఆసక్తి పెరుగుతోంది. ఇది కాకుండా బయట తెలుగు సమాజం అన్ని చోట్ల కూడా ఇప్పుడు తెలుగు రచయితల సంఘాలు ఉన్నాయి. ప్రతి చోట అంటే ప్రధానంగా హ్యూస్టన్ లాంటి కేంద్రాలు, వంగూరి చిట్టెనరాజు గారి వల్ల అది చాలా ప్రధాన కేంద్రంగా ఉంది ఇప్పుడు. అట్లాగే మిగతా కేంద్రాలు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి, సాహిత్య కేంద్రాలు. వాళ్ళందరికీ కూడా అనువాదాల మీద ఆసక్తి ఉంది. కాబట్టి బయటి తెలుగు సమాజం నుంచి కూడా అనువాదాలు రావచ్చు. రాజుగారే ఒక పుస్తకం ఇంగ్లీష్లో తెస్తున్నట్టున్నారు. అది కూడా అంటే డయాస్పొరా కథలు, అది కూడా అలాంటివి. అంటే రాజుగారు నేను కలిసి ఒకటి ఎడిట్ చేశాం సాహిత్య అకాడమీకి, దాని ఇంగ్లీష్ చేద్దామా అని అన్నారు ఆయన. అది అలాంటివి వస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే విశ్వవిద్యాలయాల పరిధిలో జరుగుతుంది, కానీ అదే సమయంలో బయటి సమాజంలో సంస్థల పరిధిలో ఎన్ని అనువాదాలు వస్తే, అంటే సృజనాత్మక రచనలు రావాలి, వాటితో పాటు అనువాదాలు కూడా రావాలి. వస్తే మన ఐడెంటిటీ అనేది చాలా చిక్కగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోయినా గ్లోబల్ పదం ఇక్కడ వాడాలి. తెలుగు సాహిత్యం గ్లోబల్ సాహిత్యం కూడా అవుతుంది అప్పుడు. అవ్వాలి. అంటే అసలు గ్లోబల్ సాహిత్యం ఎక్కువ ఉంటుందండి. గ్లోబల్ సాహిత్యం అనే ఆలోచన లేదు, రెండింటి కలయికలోంచే వస్తుంది సాహిత్యం. కానీ మన మిగతా భాషల్లో బాగా కృషి జరుగుతుంది, హిందీ, ఉర్దూ, తమిళం. నిజానికి మనకు కూడా అంత పొటెన్షియల్ ఉంది తెలుగుకి. అది వస్తే బాగుంటుంది. అది అందులో డయాస్పొరా సాహిత్యం కూడా ఒక భాగమే. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను నేను. అంటే అక్కడ స్థానికంగా ఉండే వాటి మీద రాసే కథలు బాగుంటాయి. మళ్ళీ నాస్టాల్జియా కాదు, నాస్టాల్జియా పోయిందిలే ఇప్పుడు. కొంచెం నాస్టాల్జియా ఎప్పుడో పోయింది. అమెరికన్ కథల్లో పోయింది అది. మీకు 60లో వచ్చిన వాళ్ళు నాస్టాల్జియా అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు వస్తున్న వాళ్ళు 80 తర్వాత 90 తర్వాత వచ్చిన వాళ్ళు నాస్టాల్జియా గురించి, ఇక్కడ జీవితం గురించి మాట్లాడడం లేదు. అందుకని బాగా అది. కాబట్టి మీరు ఇంకా కవిత్వం కొంచెం తగ్గించారని అనుకోవచ్చా? పరిశోధన, విమర్శ ఎక్కువ? ఎందుకంటే మీకు తెలుసు, మీకు అనుభవం ఇది. మీరు కథలు రాశారు, కాలమ్స్ రాశారు, కాబట్టి మీకు కూడా అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మీరు అంటే వృత్తిపరమైన ఒత్తిడి చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. మీకు ఉండేది అదే. అవును. అంటే మనం 4 క్లాసులు చెప్తాము, తర్వాత రకరకాల సంస్థలు, ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తాము, తర్వాత క్యాంపస్లో అకాడమిక్ టాక్స్, అకాడమిక్ సెమినార్స్ చేయాల్సి వస్తుంది, కమిటీల్లో పనిచేస్తాము. వీటన్నిటి మధ్య వెసులుబాటు తక్కువ. నేను కథ కూడా ఎక్కువ రాయట్లేదు అసలు. కథలు మొదటి నుంచి తక్కువే, చాలా తక్కువ. ఎప్పుడో 2 ఏళ్లకోసారి రాస్తాను. కవిత్వం రాస్తాను, తక్కువ బయటికి పంపిస్తున్నాను, ఎక్కువ ఏమీ బయటికి పంపే అవకాశం లేదు. కానీ ఎక్కువ నేను ఇంగ్లీష్లో రాయడం, జర్నల్స్కి రాయడం, ఎడిటెడ్ వాల్యూమ్స్కి రాయడం. తర్వాత నా మైండ్ ఎప్పుడు కూడాను ఒక బుక్ రాయాలి అనే దృష్టితో ఉంటుంది. ఎందుకంటే నా ఆలోచనల్లో ఉండే నిలకడ, కన్సిస్టెన్సీ, ఆ యూనిటీ పుస్తకంలో మాత్రమే సాధ్యం. అది నాకు ఇష్టం, అలా ఆ ప్రవాహం నాకు ఇష్టం, ఆ పుస్తకంలో ఉండే ప్రవాహం ఇష్టం. అందుకని నేను ఎప్పుడు పుస్తకాన్ని దృష్టిలో పెట్టుకునే రాస్తాను నేను.
ఇప్పుడు రాయబోయే పుస్తకం కూడా అలాంటిదే. ఇంకా అలాంటివి 2 ఉన్నాయి రాయాల్సినవి. చూద్దాం. అంటే ఇప్పటిదాకా వచ్చిన వాటిలో పోనీ ఇవాళ నుంచి తీసుకున్నా, ఇవాళ నుంచే యుద్ధానికి నీకు మధ్య మీ 2 వరకు తీసుకున్నా, మిమ్మల్ని బెస్ట్ రిప్రజెంటేట్ చేసే సంకలనం ఏది మీ కవిత్వంలో మీ అంచనా ప్రకారం? ఇంటివైపు నేను ఇంటివైపు రాస్తున్నప్పుడు చాలా మార్పు వచ్చింది నాలో. మీరు చెప్పారు నా అసలు టైటిలే నాస్టాలజిక్ టైటిల్. అదే నాస్టాలజియా ఉండేది నాకు ఆ కవిత్వం రాస్తున్నప్పుడు. తర్వాత రాశారు కదా, అంత లేటుగా రాసిన తర్వాత నాస్టాలజియా మామూలుగా ప్రారంభ దశలో ఉండాల్సిన నాస్టాలజియా తర్వాత వచ్చింది. ప్రారంభ దశలో రాసింది ఊరి చివర. అదే అని ఇంటి వైపుకి వచ్చేసరికి ఒక రకమైన దిగులు నా చుట్టూ. తర్వాత సర్దుకోవడం ఉంటుంది లైఫ్లో కదా, అక్కడి పరిస్థితులకి, అనుభవాలకి, భాషకి. ఆ సర్దుకోవడంలో ఉండే కష్టాలు చెప్పాలి, అది చాలా ముఖ్యం. అది అందులో చేశాను. తర్వాత అప్పుడు అసలు అంటే అప్పటిదాకా సూఫీ తత్వం ఏదైతే ఉందో, ఇప్పటికీ నేను నా వ్యక్తిత్వంలో సూఫీ తత్వం ఇంకిపోయిందని నేను చెప్పట్లేదు, అదొక కోణం మాత్రమే. ఇంకా చాలా కోణాలు ఉంటాయి మనలో. సో కానీ కొన్ని విషయాలు నేను వాటికి దగ్గరగా వెళ్ళాను. అది నేను టీచింగ్ వల్ల కానివ్వండి, రీసెర్చ్ వల్ల కానివ్వండి, తర్వాత నేను అక్కడ కొన్ని సూఫీ సంస్థలతో కలిసి పనిచేయడం వల్ల కానివ్వండి, దాంతో ఏంటంటే వాటికి దగ్గరగా వెళ్ళాను. అది కొన్ని భావనలు అందులో వాటికి దగ్గరగా ఉంటాయి. బెస్ట్ రిప్రజెంటేషన్ అది అంటే బెస్ట్ అని కాదు, ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఎక్కువగా సాధ్యమైనంతలో అది నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించి ఆవిష్కరిస్తుంది. అయితే మీరు అందులోంచి కానీ మరి ఏ దానిలోంచి కానీ మీకు ఇష్టమైన మీ కవితలు ఒక 2 లేక 3 చదివి వినిపిస్తారా? సో రక్తస్పర్శలో మొదటిది చదువుతాను నేను, ఎందుకంటే అది నాస్టాలజిక్గా ఉంటుంది. చివరికి దానికి రాక తప్పలేదు మనకి. అంతిమ స్పర్శ. మృత్యువు నిన్ను అంతిమంగా ముద్దాడింది. విశాల ఆకాశంగా వికసిస్తావో, అశ్రుపూరితం మేఘంగా విహరిస్తావో, కాలం కురులను చలిగాలివై మీటుకుంటూ వెళ్తావో నీ ఇష్టం. అశాంత నేత్ర జలపాతాల్లోంచి ఇరుక్కుంటూ అనంతానంత మౌన ప్రవాహంలోకి మృత్యువు చిటికెన వేలు పట్టుకొని మెల్లిగా నిశ్శబ్దాలు రాలుస్తూ వెళ్ళిపోయిన నీకు చదువుతూ నువ్వు సగంలోనే వదిలిపెట్టి వెళ్ళిన పుస్తకం ఒంటరితనం రెక్కలు రెపరెపలాడిస్తూ మళ్ళీ వస్తావని అమాయకంగా నిరీక్షిస్తుందని ఎవరు గుర్తు చేస్తారు? అస్తిత్వం ఎక్కడో వదులుకొని చిలక్కొయ్యలకు వేలాడుతున్న మనుషులు క్షణక్షణ కీకారణ్యాల సమూహాల్లోకి దారి తప్పుతూ జార్చుకున్న అడుగులకేసి దిగులుగా చూస్తూ వెచ్చటి కన్నీళ్ల వేళ్లతో గతం చెక్కిళ్ళని నిమురుకుంటూ ఏ తీరంలోకి ఇంకిపోయావో నువ్వు. కడుపు పట్టుకొని కటిక ఆకలితో తగుపడుతున్నవాడి ఆవేదనావృత ముఖ కవళికల్లో మోనాలిసా చిరునవ్వుల నీడలు వెతికి పట్టుకున్న నువ్వు అనంత నీలాకాశాన్ని హరివిల్లుగా మడిచి ప్రపంచాన్ని నీలోకి వంపుకున్న నువ్వు ఇప్పుడు ఏ అరచేతులు వెతుక్కుంటావు జీవితానికి అర్థం విప్పుకోవడానికి? మౌనంగా తెరుచుకున్న ఈ పిడికిళ్ళు చల్లగా జారిపోయాయి చూపుల తెరలు. ఇహ లోలోకాలకి విస్తరిస్తుంది నీ నేత్రం. మృత్యువు మరేమీ కాదు జీవితానికి మరో పార్శ్వమే గాని. నిన్న మొన్నటిదాకా నీ దేహాన్ని, నిన్ను, నీ సముద్రాల్ని, నీ ఆకాశాలని, నీలోని చెట్లని అరచేతుల్లో ఇముడ్చుకున్న ఈ వీధులు ఈ క్షణమే నీ స్పర్శని మర్చిపోతాయి. చెట్లకి గుర్తుండదు, ఆకాశ నేత్రానికి గుర్తుండదు, ఎండకి, చలికి, వానకి దేనికి గుర్తుండవు నువ్వు. మనిషిలోంచి అక్షరాల కిటికీల్లోంచి అదృశ్యంగా అమాయకంగా తొంగి చూస్తుంది బాధతో ముడుచుకున్న నీ ముఖబింబం. కాలం నిన్ను తన రెక్కల్లో వాటి బాహువుల్లో పొదువుకొని విడుతుంది. రేపటికి నీ నీడల్ని ఏ ఊహల ఇసుక ఎడారుల్లోకో దిగబిడిచి వస్తుంది. ఇది
మంచి కవిత. రక్త స్పర్శలో మొదటి కవిత. ఓ అంటే కొంచెం చిన్నప్పుడు రాసిన కవితే. అది హిందీ కవి సర్వేశ్వర దయాళ్ సక్సేనా 83లో చనిపోయారు. ఓ చనిపోయినప్పుడు ఆయన కోసం రాసిన నివాళి కవిత. ఆయన నాకు దగ్గరగా వచ్చిన కవి, అంటే నాకు చాలా ఇష్టం సర్వేశ్వర దయాళ్ సక్సేనా కవిత. అనువాదాలు కూడా చేశాను నేను. అంటే పోరాటం, జీవితం, పోరాటం, వ్యక్తిత్వం, సమూహం, వీటికి సంబంధించిన విషయాన్ని చాలా బాగా చెప్తాడు ఆయన కవిత్వంలో. విప్లవ కవి. సో ఆయన చనిపోయినప్పుడు ఇందులో కొన్ని ఇమేజెస్ ఆయనవే, నావి కావు. పుస్తకం ఆయన కూడా చదివిన వాళ్ళు వాటిని గుర్తిస్తారు. అవును. అది మీ నాన్నగారి ప్రభావమా? చాలా ఇష్టం. అది హిందీలోకి వెళ్ళినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరికీ సర్వేశ్వర దయాళ్ సక్సేనా తెలుసు కాబట్టి అదేంటున్నా. అది బాగుంది. ఇంకోటి మీకే ఇష్టం అని చెప్పుకున్నారు, మీది నేను కాదు నేను ఒక సమూహమో ఏదో చదువుతారా లేదా వేరే చదువుతారా? నేనే ఒక సమూహం. నేనే ఒక ఇది ఇవాళలో వచ్చింది. నేనే ఒక సమూహం. నాకు తెలుసు, నేను ఈ సమాజంలోకి నిర్మించుకున్న గడప మౌనంగా పగిలిపోతుంది ఇట్లానే. నేను 1000 ముక్కలుగా నీలోకి 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 చిలిపోతాను. మాటలు నవ్వులుగా, తడిసి బరువెక్కిన కళ్ళుగా, కన్నీళ్లుగా, అంగాంగం నేను నా అస్తిత్వాన్ని రాల్చుకుంటూ పోతాను. వాల్ పోస్టర్ల మీద కుళ్ళుతున్న వాగ్దానాల మధ్య, రోడ్ల మీద కాలుతూ తిరుగుతున్న శవాల మధ్య, నరాల మీద కత్తులు దువ్వుతున్న కన్నీటి సంగీత సర్పాల మధ్య, విగ్రహాల మీద ఎండిపోతున్న పూల పరిమళాల మధ్య, ఫైళ్ల మీద ఆరిపోతున్న నెత్తుటి మరకల మధ్య, నవ్వుల మీద కప్పుతున్న సిమెంటు పొరల మధ్య నేను నుంచి తెగిపోతూ కనిపిస్తాను. కరచాలనం కోసం చాచిన నా చెయ్యి కన్నీరెండిన ఎడారి అవుతుంది. నా పెదవి మించి ఎగురుతూ వెళ్ళిన నవ్వుల తెల్ల పావురాయి నెత్తుటి రెక్కలతో నేలరావుతుంది. నా కళ్ళ మీద విచ్చుకున్న సూర్య బిందువు నిలువ నీటి మసక అలల మీద రెప్పవాలుస్తుంది. నేను పాఠం చెబుతూ ఉంటాను చెవులు మెదడు తెంపుకున్న పిల్లలకి. నేను కవిత్వం రాస్తూ ఉంటాను వయాసిస్ తడిముద్దులు కూడా అక్కర్లేని ఎడారి పెదాలకి. నేను గొంతు విప్పుతూ ఉంటాను శాంతి వచనాల వంచనా ప్రవక్త కోసం ఎదురు చూస్తున్న ఉన్మాద సమూహాలకు. నాకు తెలుసు, నేను ఎవరికీ అందనంత దూరాన్నించి భూమిని కప్పుకొని బయలుదేరిన వాళ్ళని. నాకు తెలుసు, నేను ఈ చెట్ల మించి, ఈ నేల మించి, ఈ పిల్ల కాలువల మించి, ఈ కన్నీళ్ల కలతల మించి గుప్పెడు పరిమళాలని మోసుకొస్తుంటానని. నాకు తెలుసు, నన్ను అందుకునే చెయ్యిని ఎక్కడో కాదు ఇక్కడే ఈ అరణ్యాల్లోనే వెతుక్కోవాలి. నన్ను హత్తుకునే చూపుల్ని మరెక్కడో కాదు ఇక్కడే ఈ జన సముద్రాల్లోనే వెతుక్కోవాలి. చాలా మంచిగా. కాబట్టి ఇలాగ మీరు ఇంకా కొంచెం కవిత్వం కూడా ఇంకా రాస్తూ అంటే వదిలేయకుండా మీ పరిశోధనలు విమర్శలు ఉపయోగకరంగా ఉంటాయి. మీ ఆధునికత అత్యాధునికత కూడా మంచి ఆలోచనలు, ముఖ్యంగా పోస్ట్ మోడర్నిజం మీద చాలా రకాల భిన్నమైన పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. కాబట్టి మీది చాలా మంచి వివరణ ఇచ్చారు మీరు పోస్ట్ మోడర్నిజంకి. కాబట్టి అటువంటివి ఎలాగ ఉపయోగపడతాయి, ఇంకా హైదరాబాద్ చరిత్ర చెప్పనక్కర్లేదు, అందరికీ అవసరం ఎప్పటికీ. ఇలాంటి పరిశోధన వ్యాసాలతో పాటు మీరు కవిత్వం కూడా ఇంకా రాస్తూ ఉండాలని, కొంచెం ఎక్కువ చేయాలని. కథల్లో కూడా మీ ఇది వేరు, మీ శైలి వేరు, కాబట్టి అది కూడా మంచి శైలి ఇది. కాబట్టి దాన్ని కూడా కొనసాగించాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మృణాలిని గారు. చాలా మంచి ప్రశ్నలు, చాలా మంది నన్ను అడగాలి అని మనసులో దాచుకున్న ప్రశ్నలు మీరు వాటిని బయటికి తీసి నా ముందు రుబ్బారు. నేను నా సమాధానాలు ఒక ప్రయత్నం చేశాను, నేను సమాధానాలు చెప్పడానికి. స్పష్టత ఉంది, పూర్తి సమాధానాలని నేను అనుకోవడం లేదు. మీ అభిప్రాయాల్లో స్పష్టత ఉంది కాబట్టి అది వచ్చింది. చూద్దాం. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.